ఉండొచ్చు. జావేద్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ జావేద్. మేడం జామెట్రీ ఎప్పుడు చెప్తారు మేడం? వద్దు, ఇప్పుడు కంటిన్యూషన్ ఉండడంలా అది మీరు మధ్యలో కాన్సెప్ట్స్ అడుగుతున్నారా? మధ్యలో చెప్తే మీకు బేసిక్స్ తెలియకోకుండా నేను అవి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. ఓకే ఓకే మేడం. ఓకే మేడం. వాళ్ళు నువ్వే హ్యాండ్ రైజ్ చేయాలి. దిలీప్ లేడంట. వస్తారు 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 మేడం, వెయిట్ చేద్దాము. ఒక 2 minutes. దిలీప్ వస్తాడు అని చెప్పాడు మేడం క్లాస్కి. దిలీప్ ఫోన్ చేశాడు. దిలీప్ వేరే వర్క్ లో ఉన్నాడంట. మేడం వస్తారేమో. ఎవరు జాయిన్ కాలేదే, స్టార్ట్ చేసేసేదా? ఒక 2 minutes వెయిట్ చేస్తా. చేయండి మేడం చేయండి. టెన్ డేస్ 1 week గ్యాప్ వచ్చింది. జాయిన్ అయ్యారా? నవీన్ గారు, జావిద్ ఇద్దరే ఉన్నారే, మిగిలిన వాళ్ళు ఎందుకు జాయిన్ కాలేదు? ఇవాళే బేసిక్స్ ఉంటాయి. మీరు ఇలా షెడ్యూల్ మిస్ చేస్తా ఉన్నారంటే క్లాస్ మీకే వేస్ట్ అయిపోతుంది. స్టార్ట్ చేసేద్దామా మరి? చేయండి మేడం. ఓకే, ఫస్ట్ ఇవాళ మనం నంబర్ సిస్టమ్స్ అంటే ఏమేమి వస్తాయో చూద్దాం. నంబర్ సిస్టమ్స్ అంటే ఫస్ట్ ఏమొస్తుందంటే వాటి క్లాసిఫికేషన్. అసలు నంబర్ సిస్టంలో ఏమేమి వస్తాయి, వాటి క్లాసిఫికేషన్ ఎలా ఉంటుంది. తర్వాత యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ గురించి మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను ప్రీవియస్ క్లాసులో. ఒకసారి మీరు దాన్ని ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి. బట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి నో ఇష్యూస్. అంటే దీని ప్రకారం మీకు ఆల్రెడీ యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఫ్యాక్టర్స్. ఒక ఏదైనా ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు దాన్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో ఎలా సాల్వ్ చేయాలి, లేదు అంటే నంబర్ ఆఫ్ జీరోస్ ని యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయాలి. డివిజిబిలిటీ రూల్స్ ఏంటి, 2 తో డివిడబుల్ అంటే ఏ కండిషన్ ఉంటుంది, 3 తో డివిడబుల్ అంటే ఏ కండిషన్ ఉంటుంది, 11 డివిజిబుల్ అంటే ఏ కండిషన్ ఉంటుంది, రిమైండర్ థీరం. ఈ కాన్సెప్ట్స్ అన్ని డిస్కస్ చేసేస్తే మనకి నంబర్ సిస్టమ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దీంతో పాటు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏముంటుందంటే సింప్లిఫికేషన్. ఈ సింప్లిఫికేషన్ అనే కాన్సెప్ట్ ని కూడా ఇక్కడ ఇంటిగ్రేట్ చేసేసారనమాట. సింప్లిఫికేషన్ ఉంటుంది, సట్స్ అండ్ ఇండెసెస్ ఉంటుంది, ఇవన్నీ కూడా దీని కిందే వస్తాయి. ఫస్ట్ ఈ పార్ట్ అయిపోయింది అనుకోండి. నెక్స్ట్
మనకి ఏమేమి వస్తుంది, టైమ్ అండ్ వర్క్ కానీ, టైమ్ అండ్ డిస్టెన్స్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, ఇలాంటివన్నీ కాన్సెప్ట్స్ ఒక్కొక్క రోజు అయిపోతుంది మీకు. మోస్ట్లీ ఈ నంబర్ సిస్టమ్స్ అయిపోయిందంటే మీకు అర్థమెటిక్ పోర్షన్ లో మోస్ట్లీ సిలబస్ అయిపోయినట్టే. సో మనం ఫస్ట్ ఏం చేస్తాము అంటే నెంబర్ సిస్టమ్స్ లో క్లాసిఫికేషన్ ఎలా ఉంటుంది, రియల్ నంబర్ అని దేన్ని అంటారు, ఇమాజినరీ నంబర్ అని దేన్ని అంటారు, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అసలు రియల్ నంబర్ అంటే ఏంటి, ఏ నంబర్ ని రియల్ నంబర్ అంటారు? ఏ నంబర్స్ నైనా ఒక ఏమంటారు, ఏ నంబర్స్ నైనా నంబర్ లైన్ లో గాని రిప్రజెంట్ చేయగలిగితే వాటిల్ని ఏమంటారు అంటే రియల్ నంబర్స్ అంటారు. నాకు వాయిస్ డబుల్ గా వస్తుంది, ఎందువల్ల అండి? మేడం ఇక్కడ ఏం రాలేదు మేడం. రావట్లేదా? నా వాయిస్ నాకే వస్తుంది అనమాట. ఓకే, రియల్ నంబర్స్ అంటే ఏంటంటే ఏ నంబర్స్ అయితే నంబర్ లైన్ మీద రిప్రజెంటేషన్ చేయబడతాయో వాటిని ఏమంటాము అంటే రియల్ నంబర్స్ అంటాము. అంటే ఏంటి, జనరల్ గా ఏముంటాయి, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, జీరోకి ఇటు సైడ్ వెళ్తే ఏమొస్తాయి, +1 +2 +3 అండ్ సో ఆన్, అన్ని పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. ఇటు సైడ్ వెళ్తే ఏముంటాయి, అన్ని నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. వీటిని అన్నిటినీ మనం నంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయగలుగుతున్నాము. సో వీటిని అన్నిటినీ కలిపి ఏమంటాము, రియల్ నంబర్స్ అంటాము. ఏ నంబర్స్ నైనా నంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయగలిగితే వాటిని ఏమంటాము అంటే రియల్ నంబర్స్ అంటాము. ఓకేనా? నెక్స్ట్ ఇమాజినరీ నంబర్స్ అంటే ఏంటి, ఏవైతే రిప్రజెంట్ చేయలేమో వాటిని ఏమంటాము ఇమాజినరీ నంబర్స్ అంటాము. I² వాల్యూ ఎంత? -1. అందరికీ తెలుసు కదా, ప్రీవియస్ క్లాసెస్ I² వాల్యూ ఎంత, -1. చిన్నప్పటి నుంచి తెలిసిన వాల్యూవే. ఇమాజినరీ వాల్యూని I తో డినోట్ చేస్తాము. మరి I² వాల్యూ ఎంత, -1. సో ఓకే, I³ అంటే ఎలా రాసుకుంటాం ఇప్పుడు, I² × I. రాసుకుంటాం. I² వాల్యూ ఎంత, -1 × I. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, -I రాసుకోవచ్చు. సో ఇది మీకు అర్థమైపోయింది. I⁴ అంటే ఇప్పుడు ఎలా చేస్తారు, I² × I². ఇది అంతే కదా, తెలిసిపోయింది కదా, ఇది మీరు చేసుకోగలుగుతారు కదా. -1 × -1 +1. సో వీటిని ఏమంటారు, ఇమాజినరీ నంబర్స్ అంటారు. వేటిని అయితే నంబర్ లైన్ మీద డినోట్ చేయలేమో అలాంటి వాటిని ఇమాజినరీ నంబర్స్ అంటాము. ఓకేనా, ఇస్ ద క్లియర్? నెక్స్ట్ రేషనల్ నంబర్స్ అంటే ఏంటి, రేషనల్ ఇర్రేషనల్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏ నంబర్స్ అయితే న్యూమరేటర్ డినామినేటర్ ఫామ్ లో ఉంటాయో, P/Q ఫామ్ లో ఉంటాయో వాటిని ఏమంటాము అంటే రేషనల్ నంబర్స్ అంటాము. అలాంటప్పుడు Q అనేది ఖచ్చితంగా ≠0 అయి ఉండాలి. Q 0 అయితే ఏమైపోతుంది జావేద్, 1/0 వాల్యూ ఎంత, ఇన్ఫినిటీ. సో Q అనేది 0 కాకూడదు. Q 0 కాకుండా ఏ నంబర్స్ అయితే P/Q ఫామ్ లో రిప్రజెంట్ చేయగలుగుతామో అలాంటి నంబర్స్ ఏమంటాము రేషనల్ నంబర్స్ అంటాము. ఆ PQ ఎలాంటి నంబర్స్ అయి ఉండాలంట, ఇంటీజర్స్ అయి ఉండాలి. ఓకేనా, ఇంత బేసిక్స్ ఎందుకు చెప్తున్నాను అంటే ఈ డెఫినేషన్స్ మీద కూడా మీకు క్వశ్చన్స్ అడుగుతారు, అందువల్ల చెప్తున్నాను అనమాట. ఇర్రేషనల్ నంబర్స్ అంటే ఏంటి, ఏవైతే P/Q ఫార్మాట్ లో డినోట్ చేయలేమో వాటిని ఏమంటాము ఇర్రేషనల్ నంబర్స్ అంటాము. అంటే ఎగ్జాంపుల్స్ ఏంటి మేడం అంటే √2 కానీ, √3 కానీ, √5 కానీ, పై కానీ. పై అంటే మీకు డౌట్ వస్తుంది, పై అంటే పైని 22/7 గా రాసుకుంటాం కదా, ఇది P/Q ఫార్మాటే కదా, మరి దీన్ని ఇర్రేషనల్ అని ఎలా చెప్తున్నారు అని అడుగుతారు. పై అనేది సింబాలిక్ రిప్రజెంటేషన్ లో ఉన్నప్పుడు ఇర్రేషనల్ నంబర్ అమ్మ. అదే గాని మీకు 22/7 అనేది రేషనలా ఇర్రేషనలా అంటే ఇది రేషనల్ నంబర్. ఓకేనా? ఓకే మేడం. పైకి వాల్యూ చెప్పండి, పై వాల్యూ ఎంత చెప్పండి, 3.14. ఇదేంటి, ఇది కూడా రేషనల్ నంబరే. పై మాత్రం ఇర్రేషనల్ నంబర్. ఓకేనా, సింబాలిక్ రిప్రజెంటేషన్ లో ఉన్న పై మాత్రం ఇర్రేషనల్ నంబర్. వెరాస్ ఆ 22/7 కానీ 3.14 కానీ, ఎందుకు ఇది 3.14 రేషనల్ నంబర్ అయింది, దీన్ని ఎలా రాసుకుంటాం మనం, కింద 2 zeros రాసుకుంటాం, అంతేనా? అంటే P/Q ఫార్మాట్ లో ఉంది, Q is not equals to 0. అలాంటి కేసులో దాన్ని ఏమంటాము ఇర్రేషనల్ నంబర్స్ అంటాము. నెక్స్ట్ కండిషన్ ఏంటి, ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే ఏముంటాయి, ఇప్పుడే చెప్పుకున్నాం, నంబర్ లైన్ మీద ఏమేమి ఉంటాయి, పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి, అలాగే 0 వాల్యూస్ ఉంటాయి. వీటిని అన్నిటినీ కలిపి ఏమంటాము
ఇంటీజర్స్ అంటాము. ఇస్ ఇట్ క్లియర్? ఎస్ మేడం. న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటి మరి? న్యాచురల్ నంబర్స్ కి అనదర్ నేమ్ ఏంటి అంటే పాజిటివ్ ఫార్మ్ ఆఫ్ ఇంటీజర్స్. పాజిటివ్ ఫార్మ్ ఆఫ్ ఇంటీజర్స్. పాజిటివ్ ఫార్మ్ ఆఫ్ ఇంటీజర్స్ ని మనం ఏమని పిలుస్తాము? న్యాచురల్ నంబర్స్ అని పిలుస్తాము. అంటే ఏంటేంటి? కౌంటింగ్ నెంబర్స్ అని కూడా అంటారు కదా మేడం. కౌంటింగ్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్ ని కౌంటింగ్ నెంబర్స్ అని కూడా అనొచ్చు కదా మేడం. అంతే జావేద్, నాకు వినిపించట్లేదు మీ వాయిస్, కొంచెం డిస్టర్బెన్స్ ఉంది అందువల్ల. ఓకేనా? హోల్ నంబర్ అంటే ఏంటి? హోల్ నంబర్ అంటే న్యాచురల్ నంబర్స్ తో పాటు జీరో అనేది యాడ్ అయితే అంటే వాటిని ఏమంటాము అంటే హోల్ నంబర్స్ అంటాము. పాజిటివ్ ఇంటీజర్స్ తో పాటు జీరో కూడా ఉంటే దాన్ని ఏమంటాము? హోల్ నంబర్స్ అంటాము. నెక్స్ట్, ప్రైమ్ నంబర్ అంటే ఏంటి మరి? ఏ నంబర్స్ అయితే వాటితో మరియు 1 తో మాత్రమే డివైడ్ అవుతాయో నంబర్ డివైడెడ్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్. అంటే దాని ఫ్యాక్టర్స్ ఏముండాలి? రెండే ఉండాలి. ఏంటా ఫ్యాక్టర్స్? ఒకటి 1 తో డివైడ్ అవ్వాలి, ఇంకోటి అదే నంబర్ తో డివైడ్ అవ్వాలి. అలాంటి వాటిని ఏమంటాము? ప్రైమ్ నంబర్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, అన్నిటికన్నా లీస్ట్ ప్రైమ్ నంబర్ ఏందమ్మా? లీస్ట్ ప్రైమ్ నంబర్ ఏది? 2 నుంచే కదా మీకు ప్రైమ్ నంబర్ స్టార్ట్ అవుతాయి. 1 అనేది ప్రైమ్ నంబరా? కాదు కాదు మేడం. కాదు. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి ప్రైమ్ నంబర్స్? 2 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓన్లీ 1 ఈవెన్ ప్రైమ్ నంబర్ ఉంది. అదేంటి అంటే 2 అన్నమాట. 2 అనేది మాత్రమే ఈవెన్ ప్రైమ్ నంబర్. మిగిలింది ఏది ఈవెన్ ప్రైమ్ నంబర్ కాదు. ఓకే, నెక్స్ట్, 1 అనేది నాట్ ఏ ప్రైమ్ నంబర్ అని మనకు తెలుసు. ప్రైమ్ డెఫినిషన్ ఏంటి? 1 డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్. వాటిని మాత్రమే ప్రైమ్ నంబర్స్ అంటాము. ఇంకా చెప్పాలి అంటే వాటికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? 2 ఫ్యాక్టర్స్. అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్, 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి. ఎలా చెప్పచ్చు? ఏమేమి ఉంటాయి? 2, 3, 5, 7, 11 ఇవన్నీ. వీటిలన్నిటిని ఏమంటాము? ప్రైమ్ నంబర్స్ అంటాము. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్, కాంపోజిట్ నంబర్ అని ఇంకో టర్మ్ ఉందమ్మా. కాంపోజిట్ నంబర్. మరి కాంపోజిట్ నంబర్ అంటే ఏంటి? ప్రైమ్ నంబర్ కి ఏమో 2 ఫ్యాక్టర్స్ ఏ ఉంటాయని చెప్పాం. కాంపోజిట్ నంబర్ కి ఎన్ని ఉంటాయి? మినిమం ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకే, కరెక్ట్. జావిద్ గారు చెప్పినట్టు మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటాము? 4 కి ఏమేమి ఉంటాయి? 1 తో డివైడ్ అవుతుంది, 2 తో డివైడ్ అవుతుంది, 4 తో డివైడ్ అవుతుంది. అంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. దీన్ని కాంపోజిట్ నంబర్ గా చెప్పుకోవచ్చా? 8 తీసుకున్నాం అనుకోండి, 1 తో డివైడ్ అవుతుంది, 2 తో డివైడ్ అవుతుంది, 4 తో డివైడ్ అవుతుంది, 8 తో డివైడ్ అవుతుంది. దీన్ని కూడా కాంపోజిట్ నంబర్ గా చెప్పుకోవచ్చు. అంతే కదా? దాని డెఫినిషన్ ప్రకారం మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉండవు. వాటిని ఏమంటాము అంటే కాంపోజిట్ నంబర్స్ అంటాము. ఓకేనా? నెక్స్ట్, ఒక చిన్న ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అన్నిటికన్నా స్మాలెస్ట్ అన్నిటికన్నా స్మాలెస్ట్ ప్రైమ్ నంబర్ ఏది? 2 అనేది అన్నిటికన్నా స్మాలెస్ట్ ప్రైమ్ నంబర్. అలాగే స్మాలెస్ట్ కాంపోజిట్ నంబర్ ఏంటి? స్మాలెస్ట్ కాంపోజిట్ నంబర్ ఏంటి? 4. ఇప్పుడే కదా చూసాం 4 స్టార్ట్ అయింది కాంపోజిట్ నంబర్స్. 1 అనేది ప్రైమ్ నంబరా కాంపోజిట్ నంబరా అమ్మా? 1 అనేది నాట్ ఏ ప్రైమ్ నంబర్, నాట్ ఏ కాంపోజిట్ నంబర్. ప్రైమ్ నంబరు కాదు, కాంపోజిట్ నంబరు కాదు. ఇంకా మనకు తెలిసిందే ఒకే ఒక ఈవెన్ ప్రైమ్ నంబర్ ఉంది. అదేంటి? 2. మిగిలినవన్నీ ఆడ్ ప్రైమ్ నంబర్స్. అక్కడ వరకు క్లియర్ గానే ఉంది కదా? ఓకే, నెక్స్ట్ ఒక చిన్న డెఫినేషన్ చెప్తాను. ఇక్కడ చెప్తాను చూడండి. ఓకే, ఈవెన్ అండ్ స్మాలెస్ట్ ప్రైమ్ నంబర్ ఏది? ఇవి నోట్ చేసుకున్నామా? ఇవి ప్రీవియస్ ఇయర్స్ లో కూడా చాలా సార్లు అడిగారు. ఈవెన్ అండ్ స్మాలెస్ట్ ప్రైమ్ నంబర్ ఏంటి? ఇప్పుడే చెప్పాను. 2 నుంచి ప్రైమ్ నంబర్
స్టార్ట్ అవుతాయి. మరి అది ఈవెన్, అదొక్కటే ఈవెన్, మిగిలినవన్నీ ఆడ్ అని చెప్పాను. ప్లస్ అదొక్కటే స్టార్ట్ అవుతుంది, అది దాంతోనే స్టార్ట్ అవుతుంది, అదే చిన్నది అని చెప్పాను. 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నంబర్, నాట్ ఏ కాంపోజిట్ నంబర్ అని చెప్పాను. ఓకేనా? నెక్స్ట్, స్మాలెస్ట్ 3 డిజిట్ ప్రైమ్ నంబర్ ఏది? స్మాలెస్ట్ 3 డిజిట్ ప్రైమ్ నంబర్ ఏంటి? 3 డిజిట్ అంటే ఏంటి? 100 కన్నా ఎక్కువ. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ప్రైమ్ నంబర్? 100 తర్వాత 101, 102, 103, 104. ఏదైతే దాని ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఉంటాయో అవి మాత్రమే ప్రైమ్ నంబర్ గా చెప్పుకోవచ్చు. 101 అనేది 1, 101 ఇవి రెండే కదా దీని ఫ్యాక్టర్స్. సో దీన్ని మనం ప్రైమ్ నంబర్ అని చెప్పచ్చా? సో స్మాలెస్ట్ అన్నాడు కాబట్టి ఏది రాసుకోవాలి? 101. అర్థమైందా? మరి అదే విధంగా లార్జెస్ట్ 3 డిజిట్ ప్రైమ్ నంబర్ ఏదో చెప్తారా? 999 డివైడ్ అయిపోతుంది కదా జాబిట్. 999 3 తో కూడా డివైడ్ అవుతుంది కదా. ప్రైమ్ నంబర్ డెఫినేషన్ ప్రకారం ఏం చెప్పాం మనము? 1, 9. ఇప్పుడు 1 అండ్ ఇట్ సెల్ఫ్ అది మాత్రమే ఉండాలి, 999 మాత్రమే ఉండాలి. ఇది 3 తో కూడా డివైడ్ అవుతుంది, 9 తో కూడా డివైడ్ అవుతుంది. సో దీన్ని ప్రైమ్ నంబర్ గా చెప్పుకోవచ్చా? చెప్పకూడదు. మరి దేనిగా చెప్పుకోవచ్చు? కాంపోజిట్ నంబర్ గా చెప్పుకోవచ్చు. మనల్ని అడిగింది ఏంది? లార్జెస్ట్ 3 డిజిట్ ప్రైమ్ నంబర్ అడిగారు. ఏమొస్తుంది చెప్పండి? 999 డివైడ్ అవుతుంది, 998 డివైడ్ అవుతుంది, 997 డివైడ్ అవుతుందా? ఒకసారి చెక్ చేయండి. ఇది డివైడ్ కాదు, 1 అండ్ ఇట్ సెల్ఫ్ 997 తో మాత్రమే డివైడ్ అవుతుంది. సో దీన్ని మనం ఏం చెప్పుకోవచ్చు? లార్జెస్ట్ 3 డిజిట్ ప్రైమ్ నంబర్ గా చెప్పుకోవచ్చు. ఇక్కడే తప్పులు చేస్తారు, అందుకే నేను ఇవి మీకు ఇక్కడ చెప్తున్నాను. ఓన్లీ పేర్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ఆడ్ నంబర్. ఎక్కడన్నా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి అమ్మా. నేను ఇప్పుడు మీది చార్ట్ నాకు కనిపించదు, అందువల్ల నేను ఒకరిని హ్యాండ్ రైజ్ చేయమని చెప్తాను క్లాస్ అంతా. ఓకేనా? ఓన్లీ 1 పేర్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ఆడ్ నంబర్. ఇప్పుడు మీకు ఏం చెప్పాను? 2, 3, 5, 7, 11, 13, 17, 19 ఇలాగా ప్రైమ్ నంబర్స్ ఉంటాయి అని చెప్పాను. మీకు అందరికి 100 లోపల ఉన్న ప్రైమ్ నంబర్స్ అన్ని వచ్చా అండి? రాకపోయినా నో ఇష్యూస్, ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి. హండ్రెడ్ లోపల ఉన్న ప్రైమ్ నంబర్స్ ఇవి. ఓకేనా? ఓన్లీ పేర్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ఆడ్ పేర్ నంబర్. ఆడ్ పక్క పక్కనే ఉండాలి. కాన్సిక్యూటివ్ అంటే ఏంటి? పక్క పక్కనే ఉండాలి, అన్ని ఆడ్ నంబర్స్ అయి ఉండాలి. అలాంటి పేరు ఎక్కడైనా ఉందా? చెక్ చేయండి. 3, 5, 7 ఉంది. ఇక్కడ 9 ఉంటే అప్పుడు ఉండేదేమో, కానీ 9 అనేది కాంపోజిట్ నంబర్ కదా, కాబట్టి ఉండదు. అలా చెక్ చేయాలన్నమాట. నాకు తెలిసి 3, 5, 7 మాత్రమే ఉండేది ఒక కాన్సిక్యూటివ్ ఆడ్ ప్రైమ్ నంబర్ బ్యాచ్ లో. సో ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి. ఒక చిన్న విషయం ఏంటంటే, ఇన్ బిట్వీన్ 1 to 50 ఎన్ని ప్రైమ్ నంబర్స్ ఉన్నాయి అని అడుగుతారు. ఎన్ని ఉంటాయి? 15 ప్రైమ్ నంబర్స్ ఉంటాయి కౌంట్ చేసుకుంటే. 50 నుంచి 100 లోపల ఎన్ని ప్రైమ్ నంబర్స్ ఉన్నాయి అంటే ప్రైమ్ నంబర్స్ ఉన్నాయి. కావాలంటే ఒకసారి కౌంట్ చేసుకొని చూడండి. నేను ఇక్కడ అన్ని లిస్ట్ అవుట్ ఇచ్చాను. 0 to 100 ఎన్ని ప్రైమ్ నంబర్స్ ఉన్నప్పుడు 10 + 15 టోటల్ గా 25 ప్రైమ్ నంబర్స్ ఉన్నట్టు. ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ప్రైమ్ నంబర్స్ అన్ని మనం ఎలా రిప్రజెంట్ చేసుకోవచ్చు అంటే 6n ± 1 గా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఎక్సెప్ట్ 2 and 3 ఈ రెండింటిని కాకుండా మిగిలిన ప్రైమ్ నంబర్స్ అన్నిటిని 6n ± 1 ఫార్మాట్ లో రాసుకోవచ్చు. అంటే ఎలా మేడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 5 రావాలి మనకి. 5 ఎలా రాసుకోవచ్చు? 6 × 1 -1 గా రాసుకోవచ్చా అంటే దీన్ని ఏంది? 6n - 1 ఇదే ఫార్మాట్ లో ఉందా? మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి? 5 ప్రైమ్ నెంబర్ ఎలా రాసుకున్నాం? 6n ± 1 ఫార్మాట్ లో రాసుకుంటున్నాం.
రాసుకున్నాం, దాన్ని ప్రైమ్ నంబర్ అంటారు. ఇక్కడ ఏం చెప్పారు, ఇక్కడ ఒక స్టేట్మెంట్ చెప్తాను చూడండి అమ్మా. ఆల్ ప్రైమ్ నంబర్స్ కెన్ బి రిటర్న్ in the format of 6n plus or minus 1. Statement true or false అని అడుగుతారు. చెప్పండి, స్టేట్మెంట్ ట్రూ ఆ ఫాల్సా? ఇక్కడ ఒక చిన్నది రాసుకోండి, ఎక్సెప్ట్ 2 and 3. స్టేట్మెంట్ అనేది ట్రూ అండి. ఇప్పుడే కదా మనం ప్రూవ్ చేసాము. 5 ఎలా రాసుకున్నాం, 6n-1 ఫార్మాట్ లో రాసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేదైనా చెప్పండి. 7 ఎలా రాసుకుంటాం, 6 into 1 plus 1 గా రాసుకుంటాం. అంటే ఇక్కడ 6n-1, ఇక్కడ 6n+1. బట్ కాన్వర్స్ ఈస్ నాట్ ట్రూ అండి. రివర్స్ అదే ప్రూవ్ అవుతుందా అంటే నాట్ ట్రూ. ఏదైనా 6n +or-1 ఫార్మాట్ లో ఉంటే అది ప్రైమ్ నంబర్ అవుతుంది అని చెప్పడం నాట్ పాసిబుల్. ప్రైమ్ నంబర్ ని 6n +or-1 ఫార్మాట్ లో రాసుకోవడం పాసిబుల్. అదే డిఫరెన్స్ అన్నమాట. అది మీరు క్లియర్ కట్ గా అబ్జర్వ్ చేసుకోవాలి. వైస్ వర్సా ఇస్ నాట్ ట్రూ. ఓకేనా, అర్థమైంది? ఇక్కడ వరకు క్లియర్ గా ఉన్నారా? ఓకే, నెక్స్ట్ ఒక చిన్న టేబుల్ చెప్తాను, నోట్ డౌన్ చేసుకోండి. ఇన్ బిట్వీన్ 1 to 50 ఎన్ని ఉంటాయి ప్రైమ్ నంబర్స్? ఎన్ని ఉంటాయని చెప్పాను? 15. 50 to 100 లోపల 10. వెరీ గుడ్. 100 to 200 లోపల 102 లోపల కాకుండా 1 నుంచి 200 లోపల ఎన్ని ఉంటాయి అంటే 46 ఉంటాయి. అంటే ఇవి 25 కాబట్టి మొత్తం ఎన్ని ఉన్నట్టు? అంతేనా? 1 నుంచి 200 లోపల 21 ఉంటాయి. టోటల్ ఇక్కడ 25 ఉన్నాయి. సో 1 నుంచి 200 లోపల ఎన్ని ఉంటాయి? 46 ఉంటాయి. 1 నుంచి 500 లోపల ఎన్ని ప్రైమ్ నంబర్స్ ఉంటాయి అంటే 95 ప్రైమ్ నంబర్స్ ఉంటాయి. 1 నుంచి 1000 లోపల ఎన్ని ప్రైమ్ నంబర్స్ ఉంటాయి అంటే 168 ప్రైమ్ నంబర్స్ ఉంటాయి. ఓకేనా? ఈజ్ దిస్ క్లియర్? ఈ టేబుల్ నోట్ డౌన్ చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా సార్లు అడిగారు ఎన్ని ప్రైమ్ నంబర్స్ ఉంటాయి, అసలు ఇంత సిల్లీ క్వశ్చన్ అడుగుతారా అంటే అడుగుతారమ్మా. అది చాలా ఇంపార్టెంట్, అందుకే మీకు అన్నిసార్లు చెప్పాల్సి వచ్చింది. ఈ టేబుల్ నోట్ డౌన్ చేసుకున్నారా? మేడం. ఓకే, నెక్స్ట్ మనం ఎక్కడ దాకా వచ్చాము? నెక్స్ట్ కోప్రైమ్ డెఫినిషన్. ఫస్ట్ సాల్వ్ చేద్దాం, ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇఫ్ m ఈజ్ ఏ ప్రైమ్ నంబర్, m అనేది ఒక నంబర్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ ఇన్ బిట్వీన్ 0 to 50 అంట. m అనేది ఏంటంటే 0 కి 50 కి మధ్యలో ఎన్ని ప్రైమ్ నంబర్స్ ఉంటాయో ఆ వాల్యూ m అంట. ఎన్ని ఉంటాయి 0 కి 15 కి మధ్యలో? 15 ఉంటాయి. n ఏంటంట 50 కి 100 కి మధ్యలో ఎన్ని ప్రైమ్ నంబర్స్ అయితే ఉంటాయో దాని వాల్యూ n అంట. ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి. సో మనల్ని ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు? m - n వాల్యూ ఎంత అని అడిగాడు. ఎంత సింపుల్ గా అడిగాడు చూసారా? 50 - 10 ఎంత? వెరీ సింపుల్. చూసారా? అసలు ప్రైమ్ నెంబర్ టేబుల్ గుర్తుందంటే ఎంత సింపుల్ గా ఆన్సర్ చేశారు. విత్ ఇన్ సెకండ్ యూ ఆర్ ఏబుల్ టు సాల్వ్ ఇట్. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఇవ్వండి, మనం ఏం కొత్తగా కల్పించి పెట్టినవి ఏం కాదు, ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. ఓకేనా? ఇది సాల్వ్ చేస్తారా? హౌ మెనీ ప్రైమ్ నంబర్స్ ఆర్ దేర్ ఇన్ బిట్వీన్ 40 and 50? ఇది ఒకసారి సాల్వ్ చేయండి. ఎన్ని వచ్చాయి? 3 మేడం. వెరీ గుడ్. 40 కి 50 కి ఎన్ని ఉంటాయి? ఇప్పుడు రాసుకోండి. 40, 41, 42, 43 అన్ని రాసుకోండి. ఒకసారి చెక్ చేయండి. 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఏవేవి ఉంటాయో అవి మాత్రమే వస్తాయి. 50 అనేది ఉందా? ఇన్ బిట్వీన్ అన్నాడు కాబట్టి 40, 50 తీసేస్తాం. నెక్స్ట్ 49 అవుతుందా? డివైడ్ అవుతుందా? అవుతుంది. 7 7s are 49. సో దాన్ని తీసేస్తాం. 48 అనేది ఇది ఖచ్చితంగా 2 తో డివైడబుల్, 4 తో డివైడబుల్, సో దాన్ని తీసేస్తాం. 47 దేంతో డివైడ్ అవ్వదు, 1 అండ్ ఇట్ సెల్ఫ్ తో తప్ప. 46 అంటే 3 తో డివైడ్ అవుతుంది, 2 తో డివైడ్ అవుతుంది, ఇది కూడా తీసేయండి, అయిపోతుంది.
45 ఖచ్చితంగా అవుతుంది. సో దాని డామ్ షూర్ 44 డివైడ్ అవుతుంది. ఎందుకు 4 ఉంటుంది, 2 ఉంటుంది, 11 ఉంటుంది, 44 ఉంటుంది. ఫ్యాక్టర్స్ అన్నమాట. 43 డివైడ్ అవుతుందా? నో, నాట్ డివైడబుల్. 42 డివైడ్ అవుతుంది. 41 డివైడ్ అవుతుందా? నో, నాట్ పాసిబుల్. ఎన్ని వచ్చాయి? 41, 43, 47. 3. Javed, your answer is correct. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ ప్రైమ్ నంబర్? వీటిల్లో ఏది ప్రైమ్ నంబర్ కాదు అని అడిగాడు. ఫస్ట్ అసలు ఆ ప్రైమ్ నంబర్ ని ఎలా చెక్ చేయాలో మీకు తెలిస్తే ప్రైమ్ నంబరా కాదా అనేది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు 261 అని ఒక వాల్యూ ఇచ్చేసాడు. ఇది ప్రైమ్ నంబరా కాదా చెక్ చేయండి అన్నాడు. మీకేం తెలుసు? స్క్వేర్ రూట్స్ తెలుసు. ఫస్ట్ ఇక్కడ ఏదైనా ఒక నెంబర్ ప్రైమ్ కాదా అని చెక్ చేయాలి అంటే ఫస్ట్ దాన్ని స్క్వేర్ రూట్ వేసుకొని దాని నియరెస్ట్ స్క్వేర్ రూట్ వాల్యూ ఏదో అది తీసుకోవాలన్నమాట. ఫస్ట్ స్టెప్ లో మనకేం తెలుసు? 256 అనేది 16 256 అని తెలుసు, అంతేనా? 17 7 ఎంత మరి? 17 17 ఎంత? 289. సో ఈ 261 అనేది ఇన్ బిట్వీన్ 256 అండ్ 289 ఈ రెండింటికి మధ్యలో ఉందని మనకు అర్థమైంది. ఓకేనా? క్లియర్ గా ఉందా? మనం ఏం చేయాలి? లీస్ట్ వాల్యూని తీసుకోవాలి. 16 స్క్వేర్ ని తీసుకుంటాం. 16 కున్న ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి? 16 కి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయమ్మా? 1 తో పోతుంది, 2 తో పోతుంది, 4 తో పోతుంది, 8 తో పోతుంది, 16 తో పోతుంది. అన్ని ఫ్యాక్టర్స్ నోట్ డౌన్ చేసుకుంటాం. తర్వాత ఏం చేస్తాం? డివైడ్ అవుతుందా లేదా చెక్ చేస్తాం. మనం తీసుకున్న వాల్యూ 261 ఏదైతే ఉందో అది 2 తో 4 డివైడ్ అవుతుందా లేదా, 4 తో డివైడ్ అవుతుందా లేదా, 8 తో డివైడ్ అవుతుందా లేదా, 16 తో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేస్తాం. నంబర్ కానీ ఒకవేళ డివైడ్ కాలేదు అంటే దాన్ని ఏమంటాము అంటే ప్రైమ్ నంబర్ అంటాము. డివైడ్ అయ్యింది అంటే దాన్ని ఏమంటాము? నాట్ ఏ ప్రైమ్ నంబర్ అంటాము. అర్థమైందా? ఇది 2 తో డివైడ్ అవుతుందా? నో, నాట్ పాసిబుల్. లాస్ట్ డిజిట్ అనేది 2 తో డివైడ్ అయితే ఎంటైర్ నంబర్ అనేది 2 తో డివైడ్ అవుతుందమ్మా. 4 తో డివైడ్ అవుతుందా లేదా ఎలా చెక్ చేస్తాం? లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4 తో డివైడ్ అయితే ఖచ్చితంగా ఎంటైర్ నంబర్ అనేది డివైడ్ అవుతుంది. సో ఇది కూడా డివైడ్ అవ్వదు. 8 లాస్ట్ 3 డిజిట్స్ అనేది 8 తో డివైడ్ అయితే ఖచ్చితంగా మొత్తం నంబర్ అనేది డివైడ్ అవుతుంది. సో ఇది కూడా కాదు. ఓకే, సేమ్ ప్రాసెస్ ఇది కూడా అవ్వదు. సో 261 అనేది ఏంటి? ప్రైమ్ నంబర్. ఎలా చెప్పాం? ఫస్ట్ మెథడ్ ఏంటి? దాని నియరెస్ట్ స్క్వేర్ రూట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని దానికి ఉన్న ఫ్యాక్టర్స్ అన్ని కనుక్కొని దాంతో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటాం. ఒకవేళ డివైడ్ అయితే ఇట్ ఈస్ అ ప్రైమ్ నంబర్. డివైడ్ కాకపోతే ఈజ్ అ ప్రైమ్ నంబర్, అయితే ఇట్ ఈస్ నాట్ అ ప్రైమ్ నంబర్. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తారా ఇప్పుడు మీరు? ఆన్సర్ చెప్పాలి నాకు. అర్థం అవ్వకపోతే చెప్పండి అర్థం కాలేదని. వాయిస్ క్లియర్గా లేదు మోహన గారు. డిస్టర్బెన్స్ వస్తుందా? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. వాయిస్ క్లియర్గా ఉందా లేదా అండి? వాయిస్ క్లియర్గా ఉందా మోహన గారు?
అవును మేడం, రీసౌండ్ వస్తానండి. అవును, నాకు కూడా ఇప్పటిదాకా వస్తుందా మీకు? అవును. ఏదైనా మైక్ ఇష్యూ ఉంటుంది ఇంతకు ముందు. ఐ మీన్ జావిద్ దగ్గర ఏదైనా రీసౌండ్ వస్తుండేది, వాయిడ్ రూమ్ లో ఏదైనా ఉండింటాడు. ఓకే, మీరు ఉంటారా మరి? లే మేడం, ఇప్పుడు మళ్ళీ డిన్నర్ ఉంటుంది. ఓకే, ఇంకెవరైనా వాయిడ్ రూమ్ లో లేకుండా ఉండే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. జావిద్ దగ్గర వాయిడ్ లో ఉన్నట్టున్నాడమ్మా. ఆ రూమ్ లో రీసౌండ్ వస్తుంది, మీకే ఇష్యూ. లేకపోతే జావిద్ ఏమైనా రైస్ చేయమంటే రైస్ చేస్తాడు. మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉంటే హ్యాండ్ రైస్ చేయండి, లేదంటే జావిద్కే చెప్పాలి హ్యాండ్ రైస్ చేయమని. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ ప్రైమ్ నంబర్? ప్రైమ్ నంబర్ ఎలా కనుక్కోవాలి? ఫస్ట్ స్టెప్ లో దాని నియరెస్ట్ స్క్వేర్ రూట్ కనుక్కోవాలి, దానికి ఉన్న ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి, వాటితో డివైడ్ అవుతుందా లేదా కనుక్కోవాలి. ఓకే, ఇంకెవరు హ్యాండ్ రైస్ చేయకపోతే జావిద్ నే చేయమని చెప్తానమ్మా. జావిద్ హ్యాండ్ రైస్ చేయండి, కొంచెం దూరంగా వచ్చి చేయండి. మోహన గారు చెప్పండి. ఈ కాన్సెప్ట్ అర్థమైందా? ఎలా ప్రైమ్ నంబర్? ఒక్క నిమిషం జావిద్ గారు, మోహన గారు ఉంటారంట. ఓకే, ఈ కాన్సెప్ట్ అర్థమైందా? ఎలా ప్రైమ్ నంబరా కాదా అని చెక్ చేయడం మీకు అర్థమైందా? అర్థమైంది మేడం, కాకపోతే ఇక్కడ మీరు స్క్వేర్స్ 3 డిజిట్స్ అయితే ఓకే మేడం, పెద్ద పెద్దగా ఉన్నాయి కదా. మీరు 30 వరకు కనుక్కోండి, అంతవరకు చాలు. 30 వరకు మీకు తెలిస్తే చాలు. ఇది నేను సాల్వ్ చేయడం మీకు ఎలాగో ఇప్పుడు నేర్పిస్తాను. ఓకే మేడం. ఓకే, $35 స్క్వేర్ రూట్ ఎంతో తెలుసా అండి? 1275 మేడం, 1225 సారీ. ఓకే, 1225 అనేది 35 కి నియరెస్ట్ స్క్వేర్, అంతేనా? అంటే 1271 కి నియరెస్ట్ స్క్వేర్ ఏంటి? 35. సో 35 ఎలా రాసుకోవచ్చు మనము? 2 3 తో పోతుంది, 5 7 2 పోదు మేడం అది. 2 తో ఓకే, ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసుకోవచ్చా? 2 పోదా? 7 5 ఓకే, 3 తో 7 5 1 3 తో కూడా పోదు. 3 తో పోదా? ఓకే, 3 తో పోదు. 5 తో 5 7 పోతుంది. అంతే 7 తో 7 5 7 5 1 అంతే. ఓకే, 35 తో పోతుంది, 1 తో పోతుంది. ఓకే, తర్వాత మనం ఏం చెక్ చేయాలి? వెదర్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై, అంటే ఆ 1271 అనేది వీటితో డివైడ్ అవుతుందా లేదా అని చెక్ చేయాలి, అంతేనా? అంతే. కంప్లీట్లీ డివైడ్ అయిపోతే అదేమవుతుంది? నాట్ ఏ ప్రైమ్ నంబర్ అవుతుంది. డివైడ్ కాకపోతే దాన్ని ఏమంటాము? ప్రైమ్ నంబర్ అంటాం, అంతే కదా? ఇప్పుడు ఇది డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయండి అమ్మా. 5 తో డివిజిబుల్ కాదు మేడం. ఓకే, నెక్స్ట్ 7 తో చూద్దామా? 7 తో కూడా డివిడబుల్ కాదు. కాదు. సో అది ప్రైమ్ నంబర్ అన్నట్టే కదా. వాళ్ళు అడిగింది నాట్ ఏ ప్రైమ్ నంబర్ ని కనుక్కోమన్నారు. మనం ఎక్కడో లాజిక్ మిస్ చేసాం.
కనుక్కోమని నాట్ ఏ ప్రైమ్ నెంబర్ మేడం. ఇప్పుడు 1271 అనేది క్లియర్ గా తెలిసిపోయింది ప్రైమ్ నెంబర్ కాదని, అది ఆన్సర్ మంది కాదు. నెక్స్ట్ ఉండే నంబర్స్ చూసుకుంటాం. మనం ఇక్కడ చేయాల్సింది ఫ్యాక్టర్స్ కాదమ్మా, ఒక చిన్న కరెక్షన్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే నియరెస్ట్ స్క్వేర్ రూట్ కనుక్కోవడం, నియరెస్ట్ స్క్వేర్ రూట్ వాల్యూ ఏదో అది తీసుకోవడం. సెకండ్ స్టెప్ ఏంటంటే దాని ఫ్యాక్టర్స్ కాదు మనం కనుక్కోవాల్సింది, ప్రైమ్ నంబర్స్ కనుక్కోవాలి. ప్రైమ్ నంబర్స్ ఏవైతే ఆ నెంబర్ కన్నా తక్కువగా ఉంటాయో లేదా ఈక్వల్ గా ఉంటాయో వాటిని కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 35 వచ్చాయి కదా, లెస్ దాన్ 35 ఎన్ని ప్రైమ్ నంబర్స్ ఉంటాయో ఆ పాసిబిలిటీస్ అన్ని తీసుకొని ప్రతి ఒక్క దాంతో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయాలి. ఒకవేళ డివైడ్ కాకపోతే అది ప్రైమ్ నంబర్ అవుతుంది, డివైడ్ అయిపోతే నాట్ ఏ ప్రైమ్ నంబర్ అవుతుంది. అంతేనా? ఇస్ ఇస్ క్లియర్? నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఒక్కటే మనం ఫ్యాక్టర్స్ అనుకున్నాం, ఇట్స్ నాట్ ఫ్యాక్టర్స్, ప్రైమ్ నంబర్స్ అన్నమాట. ఏవైతే ప్రైమ్ నంబర్స్ ఉంటాయో అవి. ఇప్పుడు చేద్దామా ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దామా? ఓకే ఓకే. సో 35 కి ఉన్న పాసిబిలిటీస్ అన్ని చెప్పండి. 2 నుంచి 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31. ఇంకేమైనా మిస్ అయ్యాయా? లేదు మేడం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కేస్ చెక్ చేస్తాం అనమాట. వీటితో దేంతో ఒక్కదాంతో డివైడ్ అయినా కూడా అప్పుడు ఏమైపోతుంది అది నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఓకే, అంతే. ఇప్పుడు చెక్ చేసుకుంటాం డివైడ్ అయ్యిందా లేదా. ఇక్కడ ఆల్రెడీ మనం చెక్ చేసినప్పుడే డివైడ్ అయిపోయింది. సో ఇట్ ఈస్ నాట్ ఏ 1271 అనేది 5 తో ఎట్లా డివైడ్ అవుతుంది? డివైడబుల్ కాదు కదా. డివైడ్ అవ్వలేదు, సారీ. ఇక్కడ చెక్ చేద్దాం. 1271 అనేది డివైడెడ్ బై 2 కాదా? నో, నాట్ పాసిబుల్. అంతేనా? అంతే మేడం. నెక్స్ట్ 3 తో చెక్ చేద్దాం. 3 తో కూడా నాట్ పాసిబుల్, 5 తో నాట్ పాసిబుల్, 7 తో నాట్ పాసిబుల్, 11 తో పాసిబుల్. మేడం ఇక్కడ పాసిబిలిటీస్ ఓన్లీ 17 తో పాసిబుల్ అవుతున్నాం. ఓకే, 13 నాట్ పాసిబుల్ మేడం. 13 తో అనుకుంటా పాసిబిలిటీ వచ్చేది. 13 1271 అంటే 97 పాయింట్ సంథింగ్ వస్తుంది కదా, పాయింట్లలో వస్తుంది అనుకుంటా. 127/13 31 తో పాసిబుల్ అమ్మా, ఇంకేటితో పాసిబుల్ కాదు. నేను చెక్ చేస్తాను, వేటితో పాసిబుల్ కాదు ఎక్సెప్ట్ 31. 1271 డివైడెడ్ బై 31 ఎన్ని టైమ్స్ పోతుంది? 41 టైమ్స్ పోతుంది. అంతేనా? అంతే. సో ఇక్కడ డివైడ్ అయిపోయింది అంటే అదేంటి? ప్రైమ్ నంబర్ కాదని. డివైడ్ కాకపోతే అదేంటి? ప్రైమ్ నంబర్ అని. ఓకేనా? సో నెక్స్ట్ సాల్వ్ చేయాల్సిన అవసరం ఏం లేదు, మనకి ఫస్ట్ దే ఆన్సర్ వచ్చేసింది కాబట్టి. మీకు ప్రాక్టీస్ కావాలంటే మిగిలిన వాటికి కూడా చెక్ చేయండి. 1171 కి నియరెస్ట్ స్క్వేర్ వాల్యూ ఏదో చెక్ చేయండి ఫస్ట్ స్టెప్ లో. తర్వాత ప్రైమ్ నంబర్స్ దానికన్నా తక్కువ ఏవేవి ఉన్నాయో అన్నిటితో అది డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయండి. డివైడ్ కాలేదు అంటే అది ప్రైమ్ నంబర్ అని, డివైడ్ అయిపోయింది అంటే అది నాట్ ఏ ప్రైమ్ నంబర్ అని. ఇలాగా ఈ మూడిటికి సాల్వ్ చేయండి. ఓకేనా? ప్రాక్టీస్ కోసం. ఓకే. ఇస్ దిస్ క్లియర్? అక్కడ ఫ్యాక్టర్స్ కాదు ప్రైమ్ నంబర్స్, గుర్తుపెట్టుకోండి, తప్పు చేయొద్దు. స్పీడ్ గా వేసేటప్పుడు మనం ఫ్యాక్టర్స్ అనుకుంటాము, కాదు. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దామా? ఓకే. నెక్స్ట్ ఇది స్క్వేర్ అమ్మా, k² + 3 kq + 5 ఇవి రెండు ప్రైమ్ నంబర్స్ అంట. దెన్ k వాల్యూ ఏంటి? ఎలా చెప్తారు మీరు? ఒకసారి సాల్వ్ చేస్తారా ఒక 1 minute? ఇది చాలా చాలా ఈజీ. సింప్లిఫికేషన్ ఇంకా ఇంపార్టెంట్. మీరు యూనిట్ డిజిట్స్ అయినా సాల్వ్ చేయొచ్చు, లేదా జీరోస్ ని క్యాలిక్యులేట్ చేసి అయినా సాల్వ్ చేయొచ్చు, లేదా అదర్ మెథడ్స్ అయినా సాల్వ్ చేయొచ్చు. లైక్ 9 మెథడ్ ఒకటి ఉంది, అదైనా సాల్వ్ చేయొచ్చు. ఏ మెథడ్ లో అయినా సాల్వ్ చేయొచ్చు. బట్ ఆన్సర్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. ఏది త్వరగా వస్తుందో ఆ మెథడ్ ని మీరు అడాప్ట్ చేసుకోండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఒకరెవరో అడిగారు ప్రాక్టీస్ కి ఏదైనా బుక్ చెప్తారా మేడం అని. పినాకిల్ పబ్లికేషన్స్ లో SSC మ్యాథ్స్ అనే బుక్ ఉందండి. అది
నాకు తెలిసి ఇంచుమించు ఒక 7,000 MCQs దాకా ఉంటాయి. అన్ని మీకు అవసరం లేదు, బట్ స్టిల్ మీకు అది పీడిఎఫ్ దొరుకుతుంది అనుకుంటున్నా నేను. గూగుల్లో మీరు ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, మీ టాపిక్కి సంబంధించిన క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోండి, సరిపోతుంది. లేదు అంటే నేను ఇచ్చే ప్రాక్టీస్ షీట్స్ అయినా సాల్వ్ చేసుకోండి, సరిపోతుంది. లేదు ఇంకా మీకు కావాలి అంటే ఖచ్చితంగా ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అన్నిటివి డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేయండి. ఎవ్రీ టైం క్లాస్ అయిపోయిన తర్వాత ఈ కాన్సెప్ట్ కి సంబంధించి ఏవైనా క్వశ్చన్స్ అడిగారా, అది నేను సాల్వ్ చేయగలుగుతున్నానా లేదా, ఫస్ట్ అవి చూడాల్సిందే. ఖచ్చితంగా మీరు అవి చూడాలి. ఈ ప్రాబ్లం సాల్వ్ చేశారమ్మా అందరూ? ఎస్ మ్యామ్. K = 2 వస్తుంది ఆన్సర్. 2 వచ్చిందా అండి ఆన్సర్? ఎస్. ఎలా సాల్వ్ చేశారండి? సబ్స్టిట్యూట్ మెథడ్. అంతే. దీనికన్నా ఇంకా సింప్లెస్ట్ మెథడ్ ఏం లేదు. ప్రైమ్ నెంబర్స్ అంటే మనకి ఏంటో డెఫినేషన్ తెలుసు. దానికి ఫ్యాక్టర్స్ ఏముండాలి? 1 అండ్ ఇట్ సెల్ఫ్ మాత్రమే ఫ్యాక్టర్స్ అయి ఉంటాయి. అది మనకి తెలిసిన విషయము. తర్వాత మనం ఏం చేయాలి? కే వాల్యూ ఎంతో కనుక్కోవాలి. ఇవి 2 ప్రైమ్ నెంబర్స్ అంటున్నాడు. వాల్యూ పుట్టింగ్ చేద్దాం అంటే ఏంటి? ఆప్షన్స్ ని యూస్ చేసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? 2. 2ను పెట్టామనుకో 2 స్క్వేర్ ఎంత? 4. 4 + 3 7. ఇక్కడ 2 క్యూబ్ 8 + 5 ఎంతండి? 13. సో 7 13 ప్రైమ్ నెంబర్సా కాదా? ప్రైమ్ నెంబర్స్ అన్నది. సో ఆప్షన్ 1 సాటిస్ఫై చేసేస్తుంది. మిగిలిన ఆప్షన్స్ చెక్ చేయాలా? అవసరం టైం లేదు. బట్ స్టిల్ మీరు చెక్ చేయాలనుకుంటే చేయొచ్చు. నాట్ ఏమంటారు, 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ఒకటే కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మీరు అంబిగ్యూటీకి వెళ్ళి కన్ఫ్యూజ్ అయ్యి రెండు ఆప్షన్స్ కూడా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పుడు మీకు అవసరం లేదు. మీకు ఫస్ట్ ఏ ఆప్షన్ కరెక్ట్ అంటే అది పెట్టేసేయండి. వాళ్ళు ఎలాగో +1 మార్క్ ఇచ్చేస్తారు, నో ఇష్యూస్. ఇలాంటి మెథడ్ వచ్చినప్పుడు వాల్యూ పుట్టింగ్ అంటే ఆప్షన్స్ ని యూస్ చేసుకొని సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ఏం చెప్పాడు? 3 నంబర్స్ ఉన్నాయంట, వాటిని ఏమంటారు? కోప్రైమ్ అంట. అసలు మీకు కోప్రైమ్ అంటే ఏంటో తెలియాలి కదా. ఎస్ మ్యామ్. కోప్రైమ్ అంటే ఏంటంటే 2 వాల్యూస్ ఉంటాయమ్మా, 2 నంబర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 ఇవి 2 వాల్యూస్ అనుకుందాం. ఈ 2 వాల్యూస్ కి హెచ్సిఎఫ్ అనేది 1 అయి ఉంటుంది. అంటే ఈ రెండిటికి ఎలా ఉంటుందంటే ఇంకే కామన్ ఫ్యాక్టరు ఉండదు, 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ గా ఉంటుంది. అలాంటి వాటిని ఏమంటాము అంటే కోప్రైమ్ నంబర్స్ అంటాము. అలాంటప్పుడు ఇవి 2 ప్రైమ్ అవ్వాలా అంటే నో, నాట్ పాసిబిల్లీ. ఇవి 2 ప్రైమ్ నంబర్స్ అవ్వాల్సిన అవసరం లేదు, కాంపోజిట్ నంబర్ అయినా ఉండొచ్చు. బట్ వాటి మధ్య ఉన్న హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత ఉండాలి అంటే 1 ఉండాలి. అలాంటి వాటిని ఏమంటాము అంటే కోప్రైమ్ నంబర్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ 4, 7 ఇది కాంపోజిట్ నంబరే కదా. 4 అనేది స్మాలెస్ట్ కాంపోజిట్ వాల్యూ. ఇందాక క్లాస్ లో చెప్పుకున్నాం, ఇందాకే చెప్పాం మనం దాని గురించి. 7 అనేది ప్రైమ్ నంబరా కాదా? ప్రైమ్ నెంబర్. సో వీటి రెండిటికి మధ్య ఉన్న ఫ్యాక్టర్స్ 4 కి ఏమేమి ఉన్నాయమ్మా ఫ్యాక్టర్స్? 2 ఉంది, 4 ఉంది, 1 ఉంది. 7 కి ఏమేమి ఉన్నాయి ఫ్యాక్టర్స్? 7, 1 ఉంది. వీటి రెండిటికి మధ్య ఉన్న కామన్ ఫ్యాక్టర్ ఏంటి? ఓన్లీ 1. అది కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా? సో ఈ 4, 7 అనే దాన్ని మనం ఏమని చెప్పుకోవచ్చు? కోప్రైమ్ అని చెప్పుకోవచ్చు. అంతేనా? అర్థమైందా? కోప్రైమ్ అంటే ఏంటంటే ఆ రెండిటికి ఓన్లీ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఒకటి మాత్రమే ఉండాలి. అలాంటి వాటిని మనం ఏమంటాము అంటే కోప్రైమ్ అంటాము. ఇంకోటి ట్విన్ ప్రైమ్ ఉందమ్మా, అది కూడా చెప్తాను. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దామా? ఇక్కడ ఏం చెప్పాడు? 3 నంబర్స్ ఉన్నాయంట, అవి కోప్రైమ్ అంట. ఒకదాంతో ఒకటి అవి కోప్రైమ్ అంట. సరే ఓకే, అక్కడ వరకు క్లియర్ గా ఉంది. ఆ 3 నంబర్స్ ఏంటి? కోప్రైమ్ నంబర్స్. అంతవరకు క్లారిటీ ఉంది. తర్వాత ఏం చెప్పాడు? ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ 2 నంబర్స్ ఏబిసి అని మూడు ఉన్నాయి అనుకోండమ్మా. 3 నంబర్స్ ఉన్నాయి. దాంట్లో ఏని బిని ప్రోడక్ట్ చేస్తే ఎంత వస్తుందంట? 391 వస్తుందంట. మరి లాస్ట్ 2 బిని సిని ప్రోడక్ట్ చేస్తే ఎంత వస్తుందంట? 943 వస్తుందంట. మరి మిడిల్ నంబర్ అయినా బి వాల్యూ ఎంత అన్నాడు. ఒకసారి మీరు ట్రై చేస్తారా? ఒక 1 minute టైం ఇస్తాను, ట్రై చేస్తారా అండి? చెప్పండి మేడం, ట్రై చేయండి. ఓకే సరే చూడండి. ఏకి బికి మల్టిప్లికేషన్ లో ఉంది, 391 ఉంది. బిసి ఈక్వల్స్ టు 943 ఉంది. జస్ట్ ఈ రెండింటిని ఒకదాంతో ఒకదాన్ని డివైడ్ చేసేస్తే మనకి వాల్యూ వచ్చేస్తుంది. అర్థమైందా? ఓకే. మనకు A/C వాల్యూ వస్తుంది.
దీంట్లో మీరు ఆప్షన్స్ యూజ్ చేసుకొని సాల్వ్ చేసుకోవాలమ్మా. ఏ వాల్యూ ఎప్పుడు వస్తుంది మనకి? 391/b వేసినప్పుడు ఏ వాల్యూ వస్తుంది. అలాగే సి వాల్యూ ఎప్పుడు వస్తుంది? 943/b వేసినప్పుడు సి వాల్యూ వస్తుంది. అంతేనా? ఓకే మేడం. ఓకే. ఆ రెండింటిని డివిజిబుల్ చేసే నంబర్ ఏది ఉంటే అదే మేడం. అంతే. ఇప్పుడు మనం 19 తీసుకుంటే డివిడబుల్ అవుతుంది, అవ్వదు అనుకుంటా కదా? ఒకసారి చెక్ చేయండి. 19 కాదు మేడం. 19 అవ్వదు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? 41 కూడా అవ్వదు. డివిజిబిలిటీ ప్రకారం 23 అవుతుంది. 23 అవుతుంది కదా నాన్న? 23 అవుతుంది కదా? 17 అవుతుంది. 17 23 రెండు అవుతాయి. 17 23 సార్ అదే కదమ్మా? 17 డివిడబుల్ అవుతాయి. సో మనల్ని క్వశ్చన్ లో ఏం అడిగాడు? మిడిల్ నంబర్ అడిగాడు. మిడిల్ నంబర్ అంటే హైయెస్ట్ పెద్ద నంబర్ ఉండదు. మిడిల్ నంబర్ ఏం చెప్పాడు? కోప్రైమ్ లో ఇప్పుడు మనం ఏం చెప్పాము? 2 3 5 ఇవి తీసుకున్నాం అనుకో, ఇవి కోప్రైమ్ కదా, ఇవి వీటికి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏముంది? 1 ఉంది. సో మనల్ని మిడిల్ నెంబర్ కనుక్కోమన్నాడు. మిడిల్ నెంబర్ కనుక్కోమన్నప్పుడు మనకి ఏవేవి వచ్చాయి పాసిబిలిటీస్? 23 17 వచ్చాయి. ఇప్పుడు ఓకే, సో 23 చెక్ చేద్దామా? ఫస్ట్ 23 ఆప్షన్ ఉంది కాబట్టి 391/23 వేస్తే ఏమొస్తుంది? 17 వస్తుంది. 23 వేస్తే ఎంత వస్తుంది? 17 వస్తుంది. ఓకే. 943/23 వేస్తే ఎంత వస్తుంది? 41 వస్తుంది. ఓకే. నెక్స్ట్ మనం అనుకున్న ఆప్షన్ ఏంటి? 23. ఇది ఫిట్ అయిందా లేదా ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఇంకో ఛాన్స్ ఏంటి? 391/17 చేస్తే ఎంత వస్తుంది? 23 వస్తుంది. తర్వాత 943/17 ఇది అసలు పాసిబులే కాదు. సో ఈ కేస్ అనేది వర్కౌట్ కాదు. నెక్స్ట్ ఫస్ట్ మనం తీసుకున్న కేస్ ఆన్సర్ ఏంటి? 17 23 41. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఇక్కడ 17 రాలేదో? మీకు అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? ఓకే. ఎందుకు అంటే ఇక్కడ దీనికి పాసిబిలిటీ అవ్వదు కాబట్టి. పాసిబిలిటీ అయ్యుంటే మీకు డైలమా వచ్చేది విచ్ టు చూస్ అని. అప్పుడు కూడా మీరు కంపేర్ చేసుకొని ఫస్ట్ చిన్నది ఉండాలి, దాని తర్వాత కొంచెం పెద్దది ఉండాలి, దాని తర్వాత ఇంకా పెద్దది ఉండాలి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ లాగా ఉండాలన్నమాట ఆన్సర్. అంతేనా? ఇది క్లియర్ గానే ఉందా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయమ్మా? క్లియరా? ఇప్పుడు ఆ 3 నెంబర్లు ఏమంటారు మేడం? 17 23 41 కాదు కదా? 17 23 41 ఎందుకో కూడా మీకు రీజన్ చెప్పాను కదా. ఇక్కడ నేను ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తూ వచ్చాను. 23 డివైడ్ అవుతుంది, 17 డివైడ్ అవుతుంది. ఓకే, నేను ఫస్ట్ ఒక కేసులో ఏమనుకున్నా? బి వాల్యూ అనేది 23 అని అజ్యూమ్ చేసుకున్నా. 23 అని అజ్యూమ్ చేసుకున్నప్పుడు నాకు ఏ వాల్యూ 17 వచ్చింది, సి వాల్యూ 41 వచ్చింది. అంతేనా? మరి నెక్స్ట్ కేసులో ఏమనుకున్నా? బి అనేది 17 అనుకున్నా. అంతేనా? బి అనేది 17 అనుకున్నప్పుడు ఏ అనేది 23 వచ్చింది. కానీ 943 అనేది 17 తో డివైడ్ అవుతుందా? ఇది పాసిబిలిటీయే కానప్పుడు మనం ఇక్కడ ఆప్షన్ ఏది తీసుకోవాలి? అదే మేడం, ఏదైతే బోత్ నంబర్స్ ని డివిజిబిలిటీ చేస్తుందో ఆ నంబర్ ని తీసుకుంటే సరిపోతుంది. అదే తీసుకోవాలి. సో ఆన్సర్ ఎంత వచ్చింది? 23. ఇది క్లియర్ గానే ఉందా? క్లియర్ మేడం. ఓకే. జస్ట్ ఇక్కడ ఏం లేదు, ఏబిసి అనే 3 నంబర్స్ ఇచ్చేసాడు, ఏబి ఇంటూ సంథింగ్ ఇచ్చేసాడు, బీసీ ఇచ్చేసాడు. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ బి అనేది ఆప్షన్స్ నుంచి తీసుకోవాలి అని ఒక్క విషయాన్ని మీకు అర్థమైతే ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ అనమాట. నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. సేమ్ అలానే ఉంటుంది, చాలా చిన్నది.
క్వశ్చన్ ఏంటి, ఏబి అనేటివి 2 నంబర్స్ అంట. ఎలాంటి నంబర్స్ అంట, ఏబి అనేటివి 2 నంబర్స్ ఎలాంటివంటే ఏ కమా బి మైనస్ ఏ అనేటివి కోప్రైమ్ నంబర్స్. కోప్రైమ్ అంటే ఏంటి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది 1 అయి ఉంటుంది. నెక్స్ట్ కేసు ఏంటి, బి అండ్ బి ప్లస్ ఏ ఇవి రెండు కోప్రైమ్ అంటే ఏంటి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది 1 అయి ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ అన్నాడు. దీనికి అసలు సాల్వ్ చేయాల్సిన అవసరమే లేదు, మీకు బేస్ తెలుసుంటే అర్థమైపోయి ఉంటుంది. ఇందాకే మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక కాంపోజిట్ నంబర్ తీసుకున్నాను, ఒక ప్రైమ్ నంబర్ తీసుకున్నాను. తీసుకొని ఈ రెండిటికి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత ఉందమ్మా అంటే 1 ఉంది అన్నారు. దీన్ని మనం ఏం చెప్పుకున్నాం, కో ప్రైమ్ కి ఎగ్జాంపుల్ గా చెప్పుకున్నాం, గుర్తుందా? సో ఇక్కడ ఏం చెప్పాడు, బి అనేది ప్రైమ్ నంబర్ అంటున్నాడు. ఆబ్వియస్ గా బి అనేది ప్రైమ్ నంబరే, కానీ ఏ గురించి మాట్లాడుతున్నాడా ఇక్కడ, నాట్ డిస్కసింగ్ అబౌట్ ఏ. కానీ ఏ కూడా ఉండాలి కదా, రెండిటి గురించి మాట్లాడాలి కదా. సో ఈ కేసు అనేది వేగ్ గా ఉంది. ఎందుకు వేగ్ గా ఉందో అర్థమైందా, బి అనేది ప్రైమ్ నంబర్ అన్నాడు. మేబీ నేను దీన్ని ట్విస్ట్ చేసి ఇలా కూడా రాసుకోవచ్చు కదా. సో అప్పుడు బి అనేది ప్రైమ్ నంబర్ అయ్యే ఛాన్స్ ఉండదు కదా, ఇది కాంపోజిట్ నంబర్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. సో ఇట్ ఈస్ వెరీ వేగ్. సో దాన్ని ఆప్షన్ గా పిక్ చేసుకోము. నెక్స్ట్ ఏం చెప్పాడు, ఏ అనేది ప్రైమ్ అన్నాడు. ఇప్పుడే చెప్పాను సేమ్, ఒక దాని గురించే మాట్లాడుతుంది, ఇంకో దాని గురించి మాట్లాడలేదు, దీని ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏం చెప్పాడు, ఏ అండ్ బి అనేది, ఏ అండ్ బి అనేటివి కోప్రైమ్ అన్నాడు. కోప్రైమ్ అంటే ఏంటి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది 1 అయి ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్జాంపుల్ లో దీనికి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత, 1. సో ఇక్కడ చూడండి, ఏ అండ్ బి ఆర్ నాట్ కోప్రైమ్ అన్నాడు. ఇవి నాట్ కోప్రైమ్ అమ్మ, ఇక్కడే క్వశ్చన్ లోనే చెప్పున్నాడు ఏ కమా బి మైనస్ ఏ అనేది కోప్రైమ్ అని. మరి అది నాట్ కోప్రైమ్ ఎలా అవుతుంది, ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ 3 తీసుకున్నాం అనుకోండి, బి వాల్యూ బి మైనస్ ఏ అంటున్నాడు కాబట్టి కొంచెం పెద్ద వాల్యూ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3,8 తీసుకున్నాము, దీనికి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత, 1. నెక్స్ట్ బి కమా బి ప్లస్ ఏ తీసుకున్నాడు, ఓకే. సో 11 తీసుకుంటే అదొక 3, 14, ఓకే. ఇవి రెండు తీసుకుంటున్నాము ఎప్పుడు, బి వాల్యూ 11 అయినప్పుడు, ఏ వాల్యూ 3 అయినప్పుడు. ఎగ్జాంపుల్ నేను జస్ట్ మీకు ప్రూవ్ చేయడం కోసం చెప్తున్నాను, ఇవి కో ప్రైమా కాదా అని ప్రూవ్ చేయడానికి చెప్తున్నాను. జస్ట్ మీకు ఇక్కడ క్వశ్చన్ లోనే అర్థమైపోయిందా, కో ప్రైమ్ అంటే ఏంటో డెఫినేషన్ మీకు తెలిస్తే ఈ ప్రాబ్లం మీరు అసలు సాల్వ్ చేయాల్సిన అవసరమే లేదు. ఇది చూడగానే చెప్పచ్చు, ఒక దాని గురించే మాట్లాడుతుంది, ఇంకో దాని గురించి మాట్లాడలే, ఇట్ ఈస్ వెరీ వేగ్, దాని ఆన్సర్ పెట్టాల్సిన అవసరమే లేదు. కో ప్రైమ్ అంటే మనకు తెలుసు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 ఉండాలి. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 ఉందా లేదా చెక్ చేస్తాం, ఉంటే అదే ఆన్సర్, లేకపోతే విల్ చెక్ అదర్ ఆప్షన్. అంతేనా, అర్థమైందా? క్లియర్ గా ఉంటేనే చెప్పండి అమ్మా, లేదు మీకు అంబిగ్యూటీ ఉంది అంటే నాకు చెప్పండి. ఓకే, క్లియరే కదా. నెక్స్ట్ మీకు ఈ చాలా చిన్న కాన్సెప్ట్ ఇది, దీని తర్వాత సింప్లిఫికేషన్ స్టార్ట్ చేస్తాను, అది ఇంకా ఈజీగా ఉంటుంది, చాలా చాలా సింపుల్ గా ఉంటుంది. సో మీకు దాంట్లో ఏంటంటే కొన్ని ఫార్ములాస్ ఉంటాయి ఆల్జిబ్రాకి సంబంధించినవి. సో రేపటి క్లాస్ కి మీరు వచ్చేటప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, ఏ పవర్ 4 ప్లస్ బి పవర్ 4, ఇలాంటి ఫార్ములాస్ ఒక్కసారి రివైజ్ చేసుకొని రానమ్మా. నేను కూడా మీకు ఫార్ములాస్ చెప్తాను, బట్ స్టిల్ ఒకసారి గ్రూప్ లో పెట్టున్నాను, ఆ ఫార్ములాస్ అన్ని నోట్ డౌన్ చేసుకొని ఒక్కసారి మగప్ చేసుకొని రానమ్మా. నెక్స్ట్ క్లాస్ కి వచ్చేసరికి ఇవాళ క్లాస్ లో ఇది కంప్లీట్ అయిపోతుంది. ఇది చాలా చిన్న కాన్సెప్ట్, బేసిక్స్ కంప్లీట్ అయిపోతుంది. మీకు యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ ఆల్రెడీ చెప్పేస్తున్నాను, తర్వాత నెంబర్ ఆఫ్ జీరోస్ చెప్తాను, దానికన్నా ముందు సింప్లిఫికేషన్ చెప్పేస్తాను. సో మీకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం దానికన్నా ముందే కంప్లీట్ చేయడానికి చూస్తాను అనమాట. సో ఓకే, ఒక చిన్న కేసు చెప్తానమ్మా, ఇది అందరికీ తెలిసే ఉంటుంది, చిన్నప్పుడు మనం చాలాసార్లు వాడుంటాం కూడా. ఈవెన్ ప్లస్ ఈవెన్, ఈవెన్ కి ఏదైనా ఈవెన్ వాల్యూని యాడ్ చేసినప్పుడు ఈవెన్ వస్తుందా ఆడ్ వస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ 2 + 4 చేస్తే ఏమొచ్చింది, ఈవెన్ వచ్చింది. ఈవెన్ ప్లస్ ఈవెన్ చేసినప్పుడు మనకి ఏమొచ్చింది, ఈవెన్ నంబరే వచ్చింది. సరే, ఆడ్ ప్లస్ ఆడ్ చేసినప్పుడు ఏమొచ్చింది, ఈవెనే వస్తుంది. నెక్స్ట్ ఈవెన్ ప్లస్ ఆడ్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఆడ్.
ఈ కేసెస్ అన్ని మీకు గుర్తుంటాయి. ఇవి చాలా చాలా సింపుల్. ఇవి మీరు నేర్చుకోవాల్సిన అవసరమే లేదు. మీరు జస్ట్ ఒక దగ్గర ఎక్కడైనా ఈవెన్ ప్లస్ ఆడ్ అని కనిపించింది అనుకో, సో ఈవెన్ 2 తీసుకుంటున్నా, ఆడ్ 1 తీసుకుంటున్నా, 3 అనేది ఆడ్ నంబరు, కాబట్టి దీనికి ఆన్సర్ ఆడ్ రావాలి. ఇలా అయినా చేసుకోవచ్చు. మీకు మైండ్ లో ఫిట్ అవ్వాలని కాదు, జస్ట్ మీకు ఒక టేబులర్ ఫార్మాట్ లో ఇద్దామనే ఉద్దేశంతో ఇస్తున్నాను. ఈవెన్ ప్లస్ ఈవెన్ చేసినప్పుడు ఏమొచ్చింది? ఈవెన్. ఆడ్ ప్లస్ ఆడ్ చేసినప్పుడు ఏమొచ్చింది? ఈవెన్. ఈవెన్ లో నుంచి ఈవెన్ తీసినప్పుడు ఏమొచ్చింది? ఈవెన్. ఆడ్ లో నుంచి ఆడ్ తీసినప్పుడు ఏమొస్తుంది చెప్తారా? ఆడ్ లో నుంచి ఆడ్ తీసి 5 - 1 ఏమొస్తుంది? ఈవెన్ వస్తుంది. ఓకే, చూడు ఈ 4 కేసెస్ లో ఏమొచ్చింది మనకి? ఈవెన్ పాసిబిలిటీ వచ్చింది. నెక్స్ట్ ఆడ్ పాసిబిలిటీ వచ్చే కేసెస్ చెప్దామా? ఓకే ఓకే, ఆడ్ పాసిబిలిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ లో నుంచి ఆడ్ ని తీసేస్తే ఏమొస్తుందమ్మా? 8 - 1 7 ఆడ్ నంబర్. 7 ఆడ్ వస్తుంది. ఆడ్ మైనస్ ఈవెన్ చేస్తే ఏమొస్తుంది? 7 - 2 5. అది కూడా ఆడే వస్తుంది. ఓకే, ఈవెన్ ప్లస్ ఆడ్ చేసినప్పుడు ఏమొస్తుంది? ఈవెన్ ప్లస్ ఆడ్. ఈ 3 కేసెస్ లో ఏమొచ్చాయి మనకి? ఆడ్ పాసిబిలిటీస్ వచ్చాయి. మీ మైండ్ లో ఇది ఫిట్ అయిపోయి ఉండాలి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? సమ్ ఆఫ్ 3 ప్రైమ్ నంబర్స్ ఇస్ 100. 3 ప్రైమ్ నంబర్స్ ఉన్నాయంట, వాటి వాల్యూ ఎంత? 100. సరే, ఓకే. 1 నంబర్ ఇస్ గ్రేటర్ దాన్ ద అదర్ బై 36. ఒక దానికన్నా ఇంకోటి ఎంత ఎక్కువ ఉంది? 36. అంటే డిఫరెన్స్ ఎంత ఉంది? 36. ఓకేనా? అది క్లియరా? డిఫరెన్స్ మనకి క్లియరే కదా. ఎక్కువ ఉంది ఇన్ ద సెన్స్ వాటి రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ 36. ఫైండ్ ద లార్జెస్ట్ నంబర్ అన్నాడు. కనుక్కుంటారా? a plus b plus c equals to 100 అంట. 100 అనేది ఈవెన్ ఆడ్ అమ్మా? ఈవెన్. ఈవెన్. సో ఈవెన్ రావాలి అంటే ఏమేం ఛాన్సెస్ ఉంటాయి? ఈవెన్ ప్లస్ సంథింగ్ అయితేనే కదా ఈవెన్ వస్తుంది, లేదా ఆడ్ ప్లస్ ఆడ్. ఇలా అయినా తీసుకోవచ్చు, ఇలా అయినా తీసుకోవచ్చు, ఇలా అయినా తీసుకోవచ్చు. ఈవెన్ కేసెస్ లో ఉన్న పాసిబిలిటీస్ అన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. నేను నా సింప్లిసిటీ కోసం ఏమనుకుంటున్నాను? ఈవెన్ తీసుకుంటున్నా, ఈవెన్ ప్లస్ సంథింగ్ తీసుకుంటున్నా. సో ఈవెన్ అంటే నాకు తెలిసిన స్మాలెస్ట్ ప్రైమ్ నంబర్ ఏముంది? 1 అండ్ ఓన్లీ ప్రైమ్ నంబర్ ఈవెన్ లో ఉండేది ఏంటి? ఓన్లీ 2. అందరికీ తెలుసు కదా, ఈవెన్ ప్రైమ్ నంబర్ ఒకటే ఒకటి ఉంది, అదేంటంటే 2. ఇక్కడ ఏం చెప్పాడు? డిఫరెన్స్ ఏమని చెప్పాడు? రెండిటికి మధ్య ఉన్న వ్యత్యాసం ఎంత? 36 అని చెప్పాడు. సో దేర్ బై మీకు బి వాల్యూ ఎంతో, సి వాల్యూ ఎంతో వచ్చేస్తుందా? దాన్ని బట్టి అడ్వాన్స్ వాల్యూ ఏదో చెప్పగలుగుతారా? చేయగలుగుతారా ఇక్కడ నుంచి? ఓకే. మేడం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, రాలేదా అండి? ఆన్సర్ రాలేదా? బి ప్లస్ సి ఈక్వల్స్ టు 98, బి మైనస్ సి ఈక్వల్స్ టు 36. క్యాన్సిల్ చేస్తే ఎంత? 2b వాల్యూ ఎంత? 134. బి వాల్యూ ఎంత? 67. సరిపోయిందా? నెక్స్ట్ 67 మైనస్ సి ఈక్వల్స్ టు 36. సి వాల్యూ ఎంత? 67 లో 36 పోతే ఎంతమ్మా? 31. సరిపోయిందా? ఓకే. ఓకే, ఏ వాల్యూ 2. మనల్ని అడిగింది ఏంటి? అతి పెద్ద నంబర్ అడిగారు. అతి పెద్ద నంబర్ ఏముంది వీటిలో? 67 ఆప్షన్ లో ఉందా? ఓకే, ఇప్పుడు మనం ఏం చేసాము? ఈ పాసిబిలిటీస్ మీకు తెలియకోకుండా దీన్ని అజ్యూమ్ చేసుకోవడం కష్టము. ఈవెన్ నంబర్ ఉంది కాబట్టి ఈవెన్ ప్లస్ సంథింగ్ కేసు తీసుకుంటున్నాను. నాకు తెలిసి ఈవెన్ ప్లస్ ఎందుకు తీసుకున్నాను అంటే ఈవెన్ ఉండేది ప్రైమ్ నంబర్ ఒకటే ఒకటి, కాబట్టి నాకు ఏం కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా సాల్వ్ అయిపోతుంది అనే ఉద్దేశంతో స్మాలెస్ట్ ఈవెన్ ప్రైమ్ నంబర్ అయినటువంటి 2ని తీసుకున్నాను. అర్థమైందా? ఇంక వేరే ఏ నెంబర్ తీసుకున్న పాసిబిలిటీస్ ఓకే కాదా మేడం?
అవుతుంది. నేనేం చెప్తున్నాను అంటే, ఇప్పుడు మనకి ఏది సింపుల్, ఇప్పుడు ఇదే క్వెషన్‌ని 1 మినిట్‌లో చేయొచ్చు, 10 మినిట్స్‌లో చేయొచ్చు. డిఫరెన్స్ ఏంటి? మనకు కావాల్సిన ఆన్సర్ ఒకటే వస్తుంది. బట్ టైమ్ లిమిటేషన్. ఏది తక్కువగా సాల్వ్ అయిపోతుందో దాన్ని నేను ప్రిఫర్ చేస్తాను. సో, మీకు ఇలాంటి క్వెషన్ వచ్చిందనుకో, a + b + c = సమ్ ఈవెన్ నంబర్ ఏదైనా ఇచ్చేసాడనుకో, ఇది మీరు బ్లైండ్‌గా ఎళ్ళిపోవచ్చు. ఏంటి 2 అనేది ఒక స్మాలెస్ట్ నంబర్ కాబట్టి దీన్ని ఫస్ట్ అస్యూమ్ చేసేసుకున్నాము అంటే, ఒక చిన్న వాల్యూస్ వచ్చేస్తాయి. దీన్ని సాల్వ్ చేసుకుంటూ ఎళ్ళిపోవచ్చు. అలా గాకుండా, లేదు నేను అదర్ పాసిబిలిటీ తీసుకుంటాను. ఆడ్ + ఆడ్ ఈవెన్ అవుతుంది గదా! ఇది ఆడ్ అనుకుంటా, ఇది ఆడ్ అనుకుంటా. సో, నాకు ఈవెన్ వస్తుంది. మళ్ళీ నేను దీన్ని ఈవెన్‌గా అస్యూమ్ చేసుకుంటా. ఇవి 2 ఈవెన్ + ఈవెన్, ఇది ఈవెన్ వస్తుంది అంటే అస్యూమ్ చేసుకోవచ్చు. బట్ ద కాంప్లెక్సిటీ ఎక్కువైతుంది. కాంప్లికేషన్స్ పెరుగుతాయి. అది మీ చాయిస్. మీరు ఏదైనా అస్యూమ్ చేసుకోండి. ఎలా అయినా చేయండి. జామెట్రీలో కూడా నేను అదే చెప్పాను మీకు. క్లియరా? క్లియర్ మేడం. ఏదైనా ఇప్పుడు మీరు వేరేది నంబర్ ఏదైనా అనుకోని సాల్వ్ చేసి చూడండి. రాకపోతే నన్ను అడగండి. ఓకేనా? ఇక్కడ చూడండి, XYZ అనేటివి 3 డిస్టింక్ట్ ప్రైమ్ నంబర్స్ అన్నాడు. ఇప్పుడు మీరు అస్యూమ్ చేసుకునేటప్పుడు X వాల్యూ అనేది చిన్నగా ఉండాలి, Y వాల్యూ అనేది దానికన్నా పెద్దగా ఉండాలి, Z వాల్యూ అనేది దానికన్నా పెద్దగా ఉండాలి. సో, సేమ్ ఫార్మాట్ లో ఒక క్వశ్చన్ అడిగాడు. మీరు ఇప్పుడు చెప్పగలుగుతారా? X + Y + Z = 70, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ Z. సాల్వ్ చేయగలుగుతారా? ఎస్ మ్యామ్. అంటే అజ్యూమ్ మీరు చెప్పినట్టు అజంప్షన్ వేయాలి మ్యామ్. నేనైతే ఈజీగా సాల్వ్ అయిపోవడానికి 2ని అస్యూమ్ చేసుకుంటారమ్మా. మీరు ఏ వాల్యూనైనా అస్యూమ్ చేసుకోండి. దట్స్ అప్ టు యూ. మరి ఇక్కడ మీకు Y + Z వాల్యూ తెలుస్తుంది. ఎంత వస్తుంది? అంతేనా? 68 వస్తుంది. ఈ Y కి Z కి ఉన్న వాల్యూని యాడ్ చేస్తే మనకి ఎంత రావాలి? 68 రావాలి. ఓకే. అవి రెండు ఏంటి? ప్రైమ్ నంబర్స్. ఎలాంటి ప్రైమ్ నంబర్స్? డిస్టింక్ట్ ప్రైమ్ నంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం 2తో డివైడ్ చేసుకున్నాం అనుకో, 34 వస్తుంది. అంటే 34 అనేది ప్రైమ్ నంబర్ కాదులే, మీడియేషన్ గా తీసుకున్నాను నేను. మనకు తెలిసిన ప్రైమ్ నంబర్స్ ఏవేవి? 30లో చెప్పండి. 31 ప్రైమ్ నంబరా? 32 డివైడ్ అవుతుంది, 33 డివైడ్ అవుతుంది, 34 డివైడ్ అవుతుంది, 35 డివైడ్ అవుతుంది, 36 డివైడ్ అవుతుంది, 7 డివైడ్ అవ్వదు. సో 30కి దగ్గరలో ప్రైమ్ నంబర్స్ తీసుకోవాలనే విషయం మనకు అర్థమైందా? తీసుకున్న తర్వాత వాటి రెండింటిని సమ్మేషన్ చేస్తే 68 వస్తుందా రాదా? యూ జస్ట్ హ్యావ్ టు చెక్ ఇట్. వచ్చిందా? వస్తుంది మ్యామ్. ఇక్కడ పాసిబిలిటీ ఇప్పుడు చూడండి. మళ్ళీ y అనేది 31 ఎందుకు తీసుకోవాలి అంటే z వాల్యూ అనేది y కన్నా పెద్దది కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను y 37 తీసుకుంటే పాసిబుల్ అవుతుందా? ఈ కేస్ పాసిబుల్ అవుతుందా అంటే అవ్వదు. ఎందుకు? y అనేది లెస్ దాన్ z అన్నాడు. అంటే z అతిపెద్ద వాల్యూ ఉండాలి. వీటి రెండిట్లో అతిపెద్ద వాల్యూ ఏంది? 37. కాబట్టి z వాల్యూ ఏమై ఉండాలి? 37, నాట్ 31. ఎందుకు? అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? ఎస్ మ్యామ్. సో దీన్ని ఎలా చూసుకోవాలో అర్థమైందా మీకు? ప్రైమ్ నంబర్స్ ఎలా వెతకాలో తెలిసిందా? ఎస్ మ్యామ్. ఓకే. ఇంతేనమ్మా. పెద్ద మోడల్స్ ఏం లేవు. ఇంకొకటో రెండో మోడల్స్ ఉన్నాయి. అంతకు మించి ఇక్కడ ఏం లేవు కొత్తగా. నెక్స్ట్ మీకు సింప్లిఫికేషన్ చెప్తాను. ఆల్రెడీ యూనిట్ డిజిట్ అయిపోయింది. తర్వాత నంబర్ ఆఫ్ జీరోస్ చెప్పేస్తాను. డివిజిబిలిటీ మీద మీకు ఎనార్మస్ క్వశ్చన్స్ అడిగారు. నాట్ ఈవెన్ ఇన్ ఏబిపిఎస్సి, యూపీఎస్సిలో కూడా ఎక్కువ క్వశ్చన్స్ అడిగే కాన్సెప్ట్ డివిజిబిలిటీయే. అది మీరు చాలా చాలా ఫోకస్డ్ గా వినాలి. ఓకే మ్యామ్. ఓకే. నెక్స్ట్ ఈ ప్రాబ్లం ఒకసారి సాల్వ్ చేయండి అమ్మా. 4 ప్రైమ్ నంబర్స్ ఉన్నాయంట. వాటిని అసెండింగ్ ఆర్డర్ లో తీసుకున్నారంట. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? ఫస్ట్ చిన్నదాని నుంచి పెద్ద దాని వరకు వెళ్తే దాన్ని అసెండింగ్ ఆర్డర్ అంటారు. బేసిక్స్ చాలా తరోగా ఉండాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద దాని నుంచి చిన్నది. అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్నదాని నుంచి పెద్దది. 4 ప్రైమ్ నంబర్స్ ఉన్నాయి. ఈ చిన్నదాని నుంచి పెద్ద దానికి అరేంజ్ చేస్తున్నారు. సో మాది ఏం చెప్పాను? నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ 3 నంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రోడక్ట్ చేస్తే వచ్చే వాల్యూ ఒకటి ఇచ్చాడు. లాస్ట్ 3ని ప్రోడక్ట్ చేస్తే వచ్చే వాల్యూ చెప్పాడు. మరి స్మాలెస్ట్ ప్రైమ్ నంబర్ కనుక్కోవాలి. ఇది ఆల్రెడీ ఇందాక వచ్చినట్టుంది కదా? అదే మేడం, బై చేసుకుంటే వాల్యూస్ వస్తాయా? ఓకే. చేస్తారా? ఇది హోంవర్క్ చేస్తారా మరి? ఓకే. ఆన్సర్ 5 రావాలమ్మా. అందరూ ఒకసారి చెక్ చేసుకొని ఆన్సర్ రాకపోతే నాకు పింగ్ చేయండి, మెసేజ్ చేయండి. ఓకేనా? టైం వేస్ట్ ఎందుకనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఓకే. నెక్స్ట్ లాస్ట్ మోడల్, వన్ అండ్ ఓన్లీ లాస్ట్ మోడల్. కో ప్రైమ్ అంటే మీకు ఏంటో తెలుసు. ట్విన్ ప్రైమ్ అంటే తెలుసమ్మా?
పింక్ తెలియదు మేడం. కోప్రైమ్ అంటే ఏం చెప్పాను నేను మీకు? ఏవైనా రెండు నంబర్స్ వాటికి మధ్యలో ఉన్న హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 అయి ఉండాలి. ఓకే. ట్విన్ ప్రైమ్ అంటే ఏంటి? టూ కాన్సిక్యూటివ్ ప్రైమ్ నంబర్స్, రెండు పక్క పక్కనే ఉన్నటువంటి కాన్సిక్యూటివ్ ప్రైమ్ నంబర్స్, వాటి మధ్య ఇంటర్వెల్ ఎంత ఉండాలి? 2 ఉండాలి. ఇంటర్వెల్ ఎంత ఉండాలి? 2 ఉండాలి. అలాంటి వాటిని ఏమంటాము అంటే ట్విన్ ప్రైమ్ నంబర్స్ అంటాము. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3, 5 ఈ రెండు ప్రైమ్ నంబర్స్ అయినా పక్క పక్కన ఉండేటువంటి ప్రైమ్ నంబర్స్ అయినా వీటి రెండింటి మధ్య గ్యాప్ ఎంత ఉంది? 2. కరెక్ట్ గానే సాటిస్ఫై అయిందా? ట్విన్ ప్రైమ్ అంటే, ట్విన్ అంటే ఏంటి? పక్క పక్కనే ఉండాలి, వాటి మధ్యలో గ్యాప్ ఎంత ఉండాలి? 2 మాత్రమే ఉండాలి. 5, 7 తీసుకున్నాం అనుకో, 5, 7 పక్క పక్కనే ఉంటాయి, వీటి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? సో వీటిని చెప్పుకోవచ్చు ట్విన్ ప్రైమ్. ట్విన్ ప్రైమ్ కి కో ప్రైమ్ కి డిఫరెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో మీకు వీటిని చెక్ చేస్తే సరిపోతుంది. కో ప్రైమా కాదా అన్నాడు. కో ప్రైమ్ అంటే ఏం చెక్ చేయాలి మీరు? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 ఉందా లేదా చెక్ చేయాలి. చేస్తారా? ఈ ప్రాబ్లం కూడా హోంవర్క్ చేస్తారా? ఓకే మేడం. ఓకే. నెక్స్ట్ ఇంకేం మోడల్స్ ఉన్నాయి? కో ప్రైమ్ అయిపోయింది, ట్విన్ ప్రైమ్ అయిపోయింది, అంతేనమ్మా. ఇంకేదైనా నంబర్స్ ఇచ్చారనుకోండి, మీకు కాంపోజిట్ నంబర్స్ అంటే చెప్పేశాను కదా. స్మాలెస్ట్ కాంపోజిట్ నంబర్ ఎంతో చెప్పానా? 4 అని చెప్పాను. ఓకే. స్మాలెస్ట్ వచ్చి 4. స్మాలెస్ట్ ఆడ్ కాంపోజిట్ నంబర్ చెప్పానా? ఇవి ఇంపార్టెంట్, అందుకే చెప్తున్నా. ఇవి నోట్ డౌన్ చేసుకోండి, డైరెక్ట్ గా అడుగుతారు. కాంపోజిట్ నంబర్, స్మాలెస్ట్ ఆడ్ కాంపోజిట్ నంబర్ ఎంత? 9. 1 అనేది నెయిదర్ ప్రైమ్ నంబర్ నార్ కాంపోజిట్ నంబర్, ఈ విషయం చెప్పానా? ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఏ అండ్ బి అనే రెండు ఉన్నాయనుకోండి, అవి రెండు ప్రైమ్ నంబర్స్ అనుకుందాం. ఆడ్ ప్రైమ్ నంబర్స్ అయితే దెన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఇవి రెండు ఏమవుతాయి? కాంపోజిట్ నంబర్స్ అవుతాయి. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ఎనీ టూ ఆడ్ ప్రైమ్ నంబర్స్, then a square plus b square and a square minus b square are also composite numbers. ఇంకొక చిన్న డెఫినిషన్ ఏంటంటే, పర్ఫెక్ట్ నంబర్ అంటే ఏంటి? ఇదేమైనా ఐడియా ఉందమ్మా? పర్ఫెక్ట్ నంబర్ అంటే ఏంటో? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక నంబర్ ఇచ్చేసామమ్మా, 6, ఈ నంబర్ ఇచ్చేసాం అనుకో, దీని ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయమ్మా? 6 ఫ్యాక్టర్స్ చెప్తారా? 2 3s are 6, 1 2 3 6. ఓకే, ఇవన్నీ దాని ఫ్యాక్టర్స్. ఫస్ట్ ఏదైనా ఒక నంబర్ పర్ఫెక్ట్ నంబరా కాదా చెక్ చేయాలంటే దానికి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ని నోట్ డౌన్ చేసుకోవాలి. దాన్ని వదిలేసి మిగిలిన వాటిని సమ్ చేస్తే వచ్చే వాల్యూ దానికి ఈక్వల్ అయితే దాన్ని ఏమంటాము అంటే పర్ఫెక్ట్ నంబర్ అంటాము. అర్థమైందా? ఓకే. ఫ్యాక్టర్స్ కనుక్కుంటాము, ఆ ఫ్యాక్టర్స్ ని ఎక్సెప్ట్ ఇట్ సెల్ఫ్ మిగిలినవన్నిటిని యాడ్ చేస్తే దానికి ఈక్వల్ అయితే దాన్ని ఏమంటాము అంటే పర్ఫెక్ట్ నంబర్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ 496 పర్ఫెక్ట్ నంబర్, 28 పర్ఫెక్ట్ నంబర్, ఇలాంటి వాటిని పర్ఫెక్ట్ నంబర్స్ అంటారు. ఫ్యాక్టర్స్ కనుక్కుంటాము, దాన్ని వదిలేసి మిగిలిన వాటిని అన్నిటిని సమ్ చేస్తే పర్ఫెక్ట్ నంబర్ అని చెప్తాం ఈక్వల్ అయితే. స్మాలెస్ట్ పర్ఫెక్ట్ నంబర్ ఏదనుకుంటున్నారమ్మా? అతి చిన్న పర్ఫెక్ట్ నంబర్ ఏది అంటే 6, గుర్తుపెట్టుకోండి. ఈవెన్ నంబర్ అంటే తెలుసా? ఏదైనా ఒక నంబర్ కంప్లీట్లీ డివైడబుల్ బై 2 అయితే దాన్ని ఏమంటాము? ఈవెన్ నంబర్ అంటాము. నాట్ డివైడబుల్ అయితే ఆడ్ నంబర్ అంటాము. ఇస్ ఇట్ క్లియర్? ఈవెన్ నంబర్ ని ఏ ఫార్మాట్ లో డెనోట్ చేస్తామమ్మా? 2n అనే ఫార్మాట్ లో డెనోట్ చేస్తాం. ఆడ్ ని దేంట్లో డెనోట్ చేస్తాం? 2n ప్లస్ ఆర్ మైనస్ 1 ఫార్మాట్ లో డెనోట్ చేస్తాం. అంతేనా? చిన్నప్పుడే చెప్పుకుంటారు. ఇంకొక చిన్న విషయం ఉంది, ఇది రేపటి క్లాస్ లో మీకు చాలా చాలా ఇంపార్టెంట్, అందుకే ఇప్పుడు చెప్తున్నా. రేషనల్ నంబర్స్ అంటే ఏం చెప్పానమ్మా? p/q ఫార్మాట్ లో డెనోట్ చేయగలిగితే వాటిని ఏమంటాము అని చెప్పాను? రేషనల్ నంబర్స్ అని చెప్పాను. రేషనల్ నంబర్స్ లో 2 టైప్స్ ఉంటాయి. ఏంటవి? టర్మినేటింగ్ రేషనల్ నంబర్స్, నాన్ టర్మినేటింగ్ రేషనల్ నంబర్స్. నాన్ టర్మినేటింగ్ అంటే ఏంటి?
ఎక్కడ ఆగిపోకుండా రిపీట్ అయ్యే వాటిని ఏమంటాము? నాన్ టర్మినేటింగ్ అంటాము. నాన్ టర్మినేటింగ్ లేదా రిపీటింగ్ నంబర్స్, రేషనల్ నంబర్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ టర్మినేటింగ్ అంటే ఏంటి? 1/5 ఎంత? 1/5 వాల్యూ ఎంత? 0.2 అంతేనా? ఇక్కడతో ఆగిపోయింది. దాని తర్వాత ఏదైనా లాంగ్ గా ప్రొలాంగ్ అవుతుందా వాల్యూ? లేదు. లేదు. సో దాన్ని ఏమంటాము? టర్మినేటింగ్ వాల్యూ అంటాము. అంతేనా? ఎస్ మ్యామ్. 1/20 దీని వాల్యూ ఎంత? 0.05. 0.05. ఆగిపోయింది. ఇక్కడ ఇంకేమైనా ప్రొలాంగ్ అయిందా? అవ్వలేదు. సో దాన్ని ఏమంటాము? టర్మినేటింగ్ నంబర్స్ అంటాము. నాన్ టర్మినేటింగ్ అంటే ఏంటమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ 1/3 రాసాం అనుకో, దీన్ని ఎలా రాస్తాం? 0.3333 అండ్ సో ఆన్ రాస్తాం ఇన్ఫినిటీ వరకు. దీన్ని ఏం రాస్తాం? 3 అనేది రిపీటింగ్ నంబర్ అంటాం. దాన్ని సింపుల్ గా ఎలా రాయొచ్చు? ఏ నంబర్ అయితే రిపీట్ అవుతుందో దాని తల మీద బార్ పెడితే దాన్ని ఏమంటాము? రిపిటేషన్ ఇండికేషన్ చేయడం అంటాము. అంతేనా? నాన్ టర్మినేటింగ్ అన్న రిపీటింగ్ అన్న ఒకటే పదము. ఓకేనా? ఓకే మ్యామ్. మీకు ఇప్పుడు అర్థమైందా టర్మినేటింగ్ నంబర్ కి నాన్ టర్మినేటింగ్ నంబర్ కి డిఫరెన్స్ ఏంటో? ఓకే మేడం, అర్థమైంది. ఓకే, పై వాల్యూ ఎంతండి? 3.14 or 22/7. ఓకే, 3.14159 అండ్ సో ఆన్ వస్తుంది పై వాల్యూ అనేది. అది √2 ఎంత? 1.414 అండ్ సో ఆన్ వస్తుంది. √3 వాల్యూ ఎంత? 1.73. మనం క్యాలిక్యులేషన్ పర్పస్ కి టూ డిజిట్స్ కానీ 3 డిజిట్స్ కానీ తీసుకొని ఆపేస్తాం. బట్ దే ఆర్ నాన్ టర్మినేటింగ్ అంటే దే ఆర్ రిపీటింగ్ నంబర్స్. ఓకేనా? ఓకే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ డినామినేటర్ లో కానీ 2 కానీ లేదా 5 కానీ ఉన్నాయి అంటే అవి టర్మినేటింగ్ అని చెప్పచ్చు. ఎందుకు టర్మినేటింగ్? ఫర్ ఎగ్జాంపుల్ 1/2 ఉందమ్మా, 1/2 ఉంది. మనం ఏం చేస్తాం? ఫర్ అవర్ కన్వీనియన్స్ పర్పస్ 5 తో డివైడ్ చేసి మల్టిప్లై చేస్తాం. ఏమన్నా మారుతుందా? ఏం మారదు. 5/10. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? 0.5 గా రాసుకోవచ్చు. అంటే ఇదేంటి? టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్? టర్మినేటింగ్, ఎందుకంటే కంటిన్యూ కాలేదు కాబట్టి దిస్ ఇస్ అ టర్మినేటింగ్ నంబర్. అలా కాకుండా 2/5 సంథింగ్, డినామినేటర్ ఏముంది? 5 ఉంది. 5 ని 2 తో మల్టిప్లై చేస్తే 10 వస్తుంది. 10 ఉన్న బేస్ అంతా టర్మినేటింగ్ నంబర్. అంతే కదా? సో మీరు క్వశ్చన్ లో ఎక్కడైనా డినామినేటర్ లో 2 గానీ లేదా 5 గానీ యూజ్ చేసుంటే వాటిని ఏమంటాము అంటే టర్మినేటింగ్ నంబర్స్ అంటాము. ఇవి కాకుండా మిగిలినవి ఏవి డినామినేటర్ లో ఉన్నా వాటిని ఏమంటాము? నాన్ టర్మినేటింగ్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ 3, 7, 6 ఇవన్నీ నాన్ టర్మినేటింగ్ ఎక్సెప్ట్ 2, 5. మిగిలినవి ఏవి ఇచ్చినా నాన్ టర్మినేటింగ్. ఇస్ దట్ క్లియర్? క్లియర్. ఓకే, ఒక్క నిమిషం ఇంకొక చిన్న కాన్సెప్ట్ చెప్పేస్తాను, అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు 0.9 బార్ ఇచ్చాడు. దీన్ని ఎలా రాస్తామమ్మా? 0.9999 రాస్తాం. దీనికి ట్రిక్ ఒకటి ఉంది, ఏంటో తెలుసా? ఫర్ అవర్ కన్వీనియన్స్ 9 దేని మీద బార్ ఉంది? ఒక డిజిట్ మీదే బార్ ఉంది కాబట్టి 9 రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎలా అంటే 0.3 బార్ అని ఇచ్చాడు అనుకోండి, దీన్ని ఎలా డినోట్ చేస్తాం? 3 అనేది రాసుకుంటాం. దాని కింద ఒకదానికే బార్ ఉంది కాబట్టి ఒక 9 రాసుకుంటాం. 10 ఉంటే ఏమైపోతుంది? అది టర్మినేటింగ్ అయిపోతుంది. ఓకేనా? టర్మినేటింగ్, ఈ బార్ ఇండికేషన్ రాదు. అదే 9 ఉంటే మీకు ఏమవుతుంది? రిపీట్ అవుతూనే ఉంటుంది, కంటిన్యూస్ గా పోతూనే ఉంటుంది. అంతేనా? చెక్ చేస్తారా ఒకసారి? 9 3 27, మళ్ళీ అదే వస్తుంది, మళ్ళీ 3, మళ్ళీ 3 పోతుంది, మళ్ళీ 27, కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఫర్ ఇన్ఫినిటీ పీరియడ్. కాబట్టి ఏదైనా ఒకటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0.4 బార్ ని ఎలా రాసుకోవచ్చు అంటే ఏ నంబర్ అయితే ఇచ్చాడో అదే రాసుకుంటాము, డివైడెడ్ బై ఎన్ని నంబర్స్ మీద బార్ ఉందో అన్ని 9s రాసుకుంటాము. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ 0.2 బార్ ఇచ్చాడు అనుకోండి, 23 బార్ ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తాము? 23 లో నుంచి 23 డివైడెడ్ బై ఎన్ని నంబర్స్ మీద బార్ ఉంది? 2 నంబర్స్ మీద బార్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం? 99 రాస్తాము. నెక్స్ట్ 0.123 బార్, దీన్ని ఎలా రాస్తాము? 1 2 3 రాస్తాము. 3 నంబర్స్ మీద బార్ 3 9s రాస్తాము. నెక్స్ట్ 0.1
1 2 3 బార్. దీన్ని ఎలా రాస్తాము? ఫస్ట్ 1 2 3 రాస్తాము డివైడెడ్ బై ఎన్నిటి మీద బార్ ఉంది? 3 మీద ఒక్కటే బార్. సో ఒక 9 రాస్తాం, మిగిలిన 2 జీరోస్ రాస్తాం. ఎందుకు? ఆ రెండింటి మీద బార్ లేదు కాబట్టి, అవి నాన్ టర్మినేటింగ్ కాబట్టి వాటి మీద ఏం రాస్తాము? 0 రాస్తాం. ఇక్కడ మైనస్ ఏవేవి నాన్ టర్మినేటింగ్? 1 2 నాన్ టర్మినేటింగ్ కాబట్టి ఆ రెండింటిని మైనస్ చేస్తాము. అర్థమైందా? క్లియర్ అమ్మా? ఇంకొకసారి చెప్పేదా? క్లియర్. ఇక్కడ చూడండి, ఏవైతే ఫస్ట్ నార్మల్ గా ఎలా రాసుకుంటామో అలాగే రాసేసుకుంటాం. ఫస్ట్ దేని మీద బార్ ఉంది? ఒక దాని మీదే బార్ ఉంది కాబట్టి ఒక 9 వస్తుంది. దాన్ని నాన్ టర్మినేటింగ్ కాబట్టి, మిగిలిన 2 టర్మినేటింగ్ కాబట్టి 2 జీరోస్ పెట్టాము. మైనస్ ఏవైతే నాన్ టర్మినేటింగ్ ఉన్నాయో వాటిని ఇక్కడ మైనస్ చేస్తాము. చేస్తే వచ్చే వాల్యూవే దాని రిప్రజెంటేషన్. అర్థమైందా? దిస్ కాన్సెప్ట్ ఇస్ క్లియర్, ఐ థింక్ సో. ఓకే, ఈ కాన్సెప్ట్ తెలిస్తేనే రేపటి క్లాస్ మీకు అర్థం అవుతుంది సింప్లిఫికేషన్ మీద. సో దానివల్ల ఈ కాన్సెప్ట్ అంతసేపు స్ట్రెస్ చేసి చెప్పాల్సి వచ్చింది. ఇవాళ క్లాస్ క్లియర్ గానే ఉంది కదా అందరికి? నో ఇష్యూస్. మీకు నంబర్ సిస్టమ్ లో ఫస్ట్ పార్ట్ అయిపోయిందమ్మా. మీరు షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేసేసుకుంటే, నాకు దానికన్నా ముందే కంప్లీట్ చేసేసుకోవాలని అంతే, ఇంకేం లేదు. మీకు నేను అన్ని ఏం చేసేస్తానంటే, ఇప్పుడు మీకు ఈ కాన్సెప్ట్స్ అన్ని కంప్లీట్ అయిపోవడం వర్క్ షీట్ ఇచ్చేస్తాను, మీరు నోట్స్ చేసేసేసుకోండి, ఆన్సర్స్ ప్రాక్టీస్ చేసుకోండి, తర్వాత ఎగ్జామ్ ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. ప్రతిసారి లాగా లైట్ తీసుకోవద్దు, ఓకేనా? రేపట్లా మీకు ఇది యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ అయిపోయింది, సో నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అయిపోయింది కదండి? ఇప్పుడు మనం కంప్లీట్ చేస్తాం క్లాసిఫికేషన్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి. యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ మీకు ఎక్కడైనా డౌట్ ఉందా? లేదు మేడం, మీరు వర్క్ షీట్ సెండ్ చేస్తామన్నారు. ఓకే, నేను వర్క్ షీట్ సెండ్ చేస్తాను, చేస్తాను. కొంచెం మర్చిపోయి ఉంటాను, నేను సెండ్ చేస్తాను. నో ఇష్యూస్, నైట్ లోపల సెండ్ చేస్తాను. ఇంకేదైనా ఉందా అండి? నాకేమైనా చెప్పాలా? రేపటి క్లాస్ లో మనం ఏం చూసుకుంటామంటే, ఫస్ట్ సింప్లిఫికేషన్ కంప్లీట్ చేసేద్దాం. రేపటి షెడ్యూల్ ఏంటి? సింప్లిఫికేషన్. షెడ్యూల్లో అదే కదా ఉంది. సింప్లిఫికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానికి ఇంట్రొడక్షన్ ఇచ్చేస్తాను, ఓకేనా? తర్వాత ఫ్యాక్టరైజేషన్, నంబర్ ఆఫ్ జీరోస్. ఈ డివిజిబిలిటీ రూల్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ బిట్స్ లో ఎక్కువ అడిగింది డివిజిబిలిటీ రూల్, రిమైండర్ థీరమ్. మీరు ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఎన్నైనా చూడండి, ఇదొక్క కాన్సెప్ట్స్ మీద ఎక్కువ బిట్స్ అడుగుంటాడు. ఈ సింప్లిఫికేషన్ మీద, దీని మీద అయితే 4 బిట్స్ దాకా పడి ఉంటాయి, ఓకేనా? ఓకే, ప్రైమ్ నంబర్స్ మీద 2 బిట్లు అడిగారండి. 2 బిట్లు చాలా చాలా సింపుల్ బిట్స్. అవి 2 రేపు మీకు ఫస్ట్ రాగానే క్లాస్ లో అవి 2 చూపించాక నెక్స్ట్ క్లాస్ చెప్తాను, ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇవాళ క్లాస్ 1.5 hours అని చెప్పాను. 1.5 hours తీసుకున్నామా అండి ఎగ్జాక్ట్ గా? ఓకే, నో ఇష్యూస్ కదా? రేపటి క్లాస్ లో మళ్ళీ కలుద్దామండి. వర్క్ షీట్ సెండ్ చేస్తాను. యూనిట్ డిజిట్స్ ది అందరు నైట్ కంప్లీట్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే రేపటి క్లాస్ లో నాకు మెసేజ్ చేయండి, ఓకేనా? థాంక్యూ సో మచ్.